నమస్కారం. మార్చి 11వ తేదీన మనం వరల్డ్ కిడ్నీ డే జరుపుకుంటున్నాం. అంటే కిడ్నీ వ్యాధుల గురించి, కిడ్నీల పనితీరు గురించి జనాల్లో అవగాహన పెంపొందించడం కోసం ఏర్పాటు చేసిన డే అది. మనకు తెలుసు కిడ్నీలకు సంబంధించి ఎందుకు కిడ్నీ వ్యాధులు ప్రబలమైపోతున్నాయి, ఎందుకు ఎక్కడికక్కడ డయాలసిస్ సెంటర్లు వస్తున్నాయి, ఇలాంటి విషయాల మీద మనం ఇంతకుముందే అనేకసార్లు చర్చించుకున్నాం. ఈసారి ఈ కిడ్నీ డేని పురస్కరించుకుని మనందరికీ సుపరిచితులు రాజమండ్రి సాగర్ కిడ్నీ కేర్ అధినేత, అలాగే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ, జిఎస్ఎల్ మెడికల్ హాస్పిటల్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు, పూర్వాశ్రమంలో తిరుపతి స్విమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ పి శశాంక గారితో ఈవేళ ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నాం. మనం ఈ ముఖాముఖి ఇంతకుముందు డాక్టర్ గారితో చెప్పే ముందే అనుకున్నట్టుగా కిడ్నీ వ్యాధుల గురించి అనేక విధాలుగా మనం మాట్లాడుకున్నాం. ఈసారి అసలు కిడ్నీ వ్యాధుల మీద ఉన్న అపోహలు, వాటిని తొలగించుకోవడం ఎలాగా, వ్యాధి రాకుండా చూసుకోవడం ఎలాగా, వస్తే వాటిని తొలగించుకోవడానికి అతి నాణ్యతతో కూడిన వైద్యాన్ని అతి తక్కువ అందుబాటులో ఉన్న ధరలతో అందించుకోవడానికి మనకున్న అవకాశాలు ఏమిటి, సావకాశాలు ఏమిటి, ఇవన్నీ కూడా దృశ్య శ్రవణ దృశ్యమాలిక ద్వారా మనం డాక్టర్ గారితో ముఖాముఖి ఏర్పాటు చేసుకుంటున్నాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం కృష్ణకుమార్ గారు. యాక్చువల్గా వరల్డ్ కిడ్నీ డే మార్చ్ 11th సిగ్నిఫికెన్స్ ఏంటంటే అండి, ఒకటి మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి కిడ్నీ జబ్బులు రాకుండా చూసుకోవటం. ఒకటి కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత చాలామంది తంత్రాలకి, మంత్రాలకి, ప్రాణిక్ హీలింగ్కి, ఒక మూఢనమ్మకాలకి అవసరమైన వైద్యం సరైన టైంలో అందక చనిపోవడం జరుగుతుంది దురదృష్టవశాత్తు. లేదంటే అది ముదిరి ఆ కిడ్నీ వల్ల వచ్చే దుష్ప్రభావాలు హార్ట్ మీద పడి హార్ట్ కూడా వీక్ అయ్యే సందర్భాలు ఏర్పడుతున్నాయి. సో ఒక డాక్టర్గా పేషెంట్ని చూడటంతో పాటు సమాజంలో మన జబ్బుల గురించి, ఆ జబ్బులు వస్తే ఎందుకు భయపడకుండా ఉండాలి, సెల్ఫ్ పిటీ వెళ్ళకుండా మనం ధైర్యంగా ఎలా పోరాడాలి, దానికి డబ్బులు ఒకటే సమస్య కాదండి. డబ్బులు లేకుండా కూడా చాలా ఆరోగ్యశ్రీ సెంటర్స్ ఉన్నాయి. డబ్బులు ఉంటే మాలాంటి చిన్న హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. సో ఇలాంటి ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఉన్న ఆప్షన్స్, అంటే డబ్బులు లేకపోవటం అన్నది ఈరోజు జబ్బుకి మనం ట్రీట్ చేసుకోలేము పరిస్థితి కాదు. డబ్బే సమస్య కాదు, డబ్బు ఒక మూలం. సో డబ్బులు ఉన్నవాళ్ళు మాలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు మెడికల్ కాలేజీలో, ఆరోగ్యశ్రీలో చూపించుకుంటారు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటారు. బట్ ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి, వాళ్ళ డిగ్రీలు సరైనయా కాదా? సో ఇప్పుడు మేమందరం కూడా ఎండి డిఎం డిగ్రీ చేసామండి. సో మాకు ఏపీ మెడికల్ కౌన్సిల్లో నా రిజిస్ట్రేషన్ నెంబర్ 57474. సో అలా మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా అది నిర్ధారించుకొని, వాళ్ళు నిజంగా కిడ్నీ వ్యాధి నిపుణులా కాదా తెలుసుకొని వాళ్ళ ద్వారా మీరు చికిత్స పొంది, సలహా పొంది చేసుకుంటే మంచిది. అండ్ బేసిక్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు అసలు డయాలసిస్ అంటే ఏంటి, జుగులార్ క్యాథెటర్ అంటే ఏంటి, పర్మ్ క్యాథ్ అంటే ఏంటి, బయాప్సీ ఎందుకు చేస్తాము, ఎవరిలో చేస్తాము, అసలు చేయడానికి ఏంటి లక్షణాలు, తర్వాత బీపీ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, షుగర్ వల్ల కిడ్నీ ఎలా పాడైపోతుంది, ఇలాంటివన్నీ కూడా ఒక దృశ్యమాలిక ద్వారా చిన్నగా, క్లుప్తంగా, సూక్ష్మ విషయాల జోలికి వెళ్లకుండా సామాన్య జనానికి జనరంజకంగా చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. బాగుంది. ముందు అందు గురించే మనం ప్రాథమిక విషయం దగ్గర నుంచి మొదలు పెడదాం. అసలు మన శరీరంలో ఉండే 2 కిడ్నీలు ప్రధాన పని ఏమిటి? సార్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మన స్లైడ్ నెంబర్ 1లో మనకి నార్మల్గా ఏంటంటే 2 కిడ్నీలు ఉంటాయండి. అవి L2, L4 వెర్టిబ్రా మధ్యలో ఉంటాయి. అక్కడి నుంచి యూరేటర్స్ వచ్చి అక్కడి నుంచి బ్లాడర్కి వెళ్ళి అక్కడి నుంచి అంగం ద్వారా బయటకు వస్తుంది. సో కిడ్నీస్ ఫంక్షన్ ఏంటి అంటే మన యూరిన్ తయారు చేస్తుంది. సో ఒక కిడ్నీ ఎంత ఫిల్టర్ చేస్తుంది అంటే మనలో మలినాలు, అంటే మనం ఆహారం తింటాము, వీటి వల్ల నత్రజని, యూరియా ఇలాంటివన్నీ అక్యూములేట్ అవుతాయి, యాసిడ్ అన్నీ అక్యూములేట్ అవుతాయి. ఈ అక్యూములేట్ అయిన వేస్ట్ అంతని బయటికి పంపించి లవణాలని సరైన మార్గంలో మెయింటైన్ చేస్తూ మనకి మంచి ఆరోగ్యం ఇవ్వటానికి ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అంటాం, ఈ విష పదార్థాలని బయటకు తోలి హెల్దీగా ఉంచడానికి కిడ్నీల పనితీరు అమోఘంగా పనిచేస్తాయి.
అయితే మనకు ఉండేది 2 కిడ్నీలు అండి. నార్మల్గా L2 L4 వెర్టిబ్రాలో ఉంటాయి. కొన్నిసార్లు పుట్టుకతో కొంతమందికి వేరే ఇలియాక్ ఫోసాలో కానీ ఇలా కానీ వేరే మార్గాల్లో కూడా ఉండొచ్చు, వేరే చోట కూడా ఉండొచ్చు. అలా ఉండే శాతం 1-2%. కొంతమందికి పుట్టుకతో కిడ్నీ మాల్ రొటేటెడ్గా ఉండొచ్చు, అలా ఉండేది 1-2%. సో ఇలా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. బట్ బై అండ్ లార్జ్ మనకున్న 2 కిడ్నీలు. ఈ 2 కిడ్నీల్లో మనకి బాగా నార్మల్గా కిడ్నీ సైజ్ ఎంత? నార్మల్గా కిడ్నీ సైజ్ ఎంత అంటే 8.5 to 11 సెంటీమీటర్స్ అండి ఇండియన్ స్టాండర్డ్స్తో. సో 8.5 to 11 సెంటీమీటర్స్ ఉంటే మనకి కిడ్నీ సైజ్ నార్మల్ అంటాం. ఇప్పుడు నేను అల్ట్రాసౌండ్లో మీకు చూపిస్తున్నాను ఆ కిడ్నీ సైజ్ ఎంత ఉందో ఒక పేషెంట్ది. 8.7 సెంటీమీటర్స్. పైన పొరంతా తెల్లగా ఉంటుంది, లోపల మిడిల్లో నల్లగా ఉంటుంది. లివర్తో కంపేర్ చేసుకొని దాన్ని కంపేర్ చేస్తాం అన్నమాట కిడ్నీ ఎలా ఉంది అని. ఇప్పుడు లివర్ కలర్ కన్నా ఈక్వల్గా ఉంటే గ్రేడ్ 1 చేంజెస్ అంటాం, లివర్ కలర్ కన్నా ఎక్కువ ఉంటే గ్రేడ్ 2 గ్రేడ్ 3 చేంజెస్ అంటాం. అంటే కిడ్నీ పాడైందని అర్థం అప్పుడు. సో లివర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో లివర్ కలర్ కన్నా ఎక్కువ మోతాదులో మనకు కిడ్నీ రంగు ఉన్న సైజు చిన్నదైపోయినా, అంటే 8.5 కన్నా చిన్నది, అంటే 8 సెంటీమీటర్లు అలా ఉంటే కిడ్నీ పర్మనెంట్గా డ్యామేజ్ అయిందని. మీరు డాక్టర్గా మీరు గుర్తించేది, ఒక సామాన్యుడు అసలు కిడ్నీ జబ్బు ఉంది అనే లక్షణాలను గుర్తించడం ఎలాగా, అవి దెబ్బతిన్నాయి అని బయటపడేది ఎలాగ, ఎప్పుడు బయటపడుతుంది? సార్ ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఒక సామాన్యుడు మనకి కిడ్నీ జబ్బు ఉందని ఎలా గ్రహిస్తాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా 2-3 లీటర్స్ యూరిన్ అవుతుంది. అలాంటిది మనకు సడన్గా యూరిన్ తగ్గిపోతుంది అనుకోండి, మనకి 1 లీటరే అలా అవుతుంది, కాళ్ళు వాపులు వస్తున్నాయి, మొహం ఉబ్బరింపు వస్తుంది, మనకి యూరిన్ అనుకున్నంతగా అవ్వట్లేదు, ఆకలి తగ్గిపోయింది, రక్తహీనత ఉంది, సడన్గా బీపీ వచ్చింది, ఇలాంటి లక్షణాలు ఏదన్నా ఉంటే మనకి కిడ్నీ జబ్బు ఉందంటే అర్థం. అది ఒకటే కాకుండా యూరిన్ పోసుకుంటున్నప్పుడు మనకి యూరిన్ నురగ వస్తుందంటే దాంట్లో ప్రోటీన్ పోతుందని అర్థం. సో అలా ప్రోటీన్ పోతుందే మనకి కిడ్నీ జబ్బు ఏదన్నా వచ్చిందని అర్థం. అలా కాకుండా యూరిన్లో రక్తం పోవటం కానీ, థమ్సప్ మదర్ కలర్లో నల్లగా పట్టడం కానీ, కోలా కలర్లో పట్టడం కానీ అలా జరిగితే ఏదన్నా గ్లోమరులర్ డిసీజ్ అంటే కిడ్నీకి సంబంధించిన జబ్బు ఉందని అర్థం. ఇది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ లక్షణాలు ఉండొచ్చు. ఈ కాకుండా దీర్ఘకాలిక జబ్బులైన బీపీ కానీ షుగర్ కానీ మనకి కిడ్నీ సమస్యలు తీసుకురావచ్చు. అంటే మనం బీపీని సరిగ్గా కంట్రోల్ చేయలేదనుకోండి, అది మనకి లాంగ్ టర్మ్లో అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో తేడా రావచ్చు, 10 సంవత్సరాల్లో మనకి కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కిడ్నీలో ప్రోటీన్ పోతూ ఉంటుంది, దాన్ని హైపర్టెన్సివ్ నెఫ్రోస్క్లిరోసిస్ అంటాం. అదే షుగర్ కంట్రోల్ చేసుకోలేదండి, షుగర్ వల్ల మనకి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో షుగర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనకు తెలియదు మనకు షుగర్ వచ్చినట్టు, అప్పుడు ఎలా తెలుస్తుంది మనకి? నార్మల్గా మనం ఆకలి ఎక్కువ వేయటం ఇదివరకు కన్నా, పాలీఫేజియా, పాలీయూరియా అంటే ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళటం, అంటే రాత్రులు కూడా మనకు 2 సార్లు లేవాల్సింది 5-6 సార్లు లేచిపోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటే మనకు షుగర్ వచ్చింది అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. సో షుగర్ వచ్చితే కిడ్నీ జబ్బు ఉంటుందా అంటే కాదండి. షుగర్ వచ్చిన వాళ్ళలో 30% మందికి కిడ్నీ జబ్బు ఉంటుంది. సో ఈ అన్నిటికీ మనం డౌట్ వచ్చింది, మనం ఖరీదైన పరీక్షలు ఏం చేయించక్కర్లేదండి. మనకి యూరిన్ పరీక్ష 100-150 రూపాయలు అవుతుందండి, అర్థమైందండి. క్రియాటిన్ పరీక్ష 100 రూపాయలు అవుతుందండి. ఈ 2 రిపోర్టులతో ప్రాథమిక దశలో మనకి వైద్యం చేయించుకోవాలా లేదా, అసలు జబ్బు ఉందా లేదా నిర్ధారణ అయిపోతుంది. అంటే ప్రాథమిక వైద్యానికి 250 రూపాయలు అన్నది ఈ రోజులో పెద్ద సమస్య కాదండి. ఓకే, ఒకటి. తర్వాత ఈ స్లైడ్లో మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు కిడ్నీలో మనం యూరిన్లో ప్రోటీన్ పోతుంది అనుకున్నారండి, డాక్టర్ గారు మాకు నమ్మకం ఏంటండి మీరు చెప్పింది అని అన్నారనుకో పేషెంట్, ఏం చేయొద్దండి, యూరిన్ తీసుకెళ్ళండి, పొయ్యి దగ్గర పెట్టి హీట్ చేయండి, ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టి, పెరుగులాగా గడ్డగట్టింది అనుకోండి, యూరిన్ ప్రోటీన్ పోతుందని అర్థం. సో అంటే చాలా ఎక్కువ ప్రోటీన్ పోతే అలా అవుద్ది, తక్కువ ప్రోటీన్ పోతే మనం వేరే మెథడ్స్ ద్వారా కనిపెడతాం. బట్ ఎక్కువ ప్రోటీన్ పోతే ఇలా హీట్ కోయాగులం టెస్ట్లో మనకు బయటకు వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళలో ముఖ పరీక్ష చేయాల్సిన అవసరం రావచ్చు. అది కాకుండా మనం కిడ్నీలో యూజువల్గా మనకి బ్లడ్ సెల్స్ ఓవెల్ షేప్లో ఉంటాయి. ఈ స్లైడ్లో చూస్తే ఓవెల్ షేప్లో కాకుండా మనకి కొంచెం ఒక టైప్లో దానికి క్రిసెంట్ లాగా అర్ధచంద్రాకారంలో కట్ అయి ఉంటుంది. అంటే ఈ బ్లడ్ సెల్స్ కిడ్నీలోకి వెళ్ళి డ్యామేజ్ జరిగి క్రినేటెడ్ ఆర్బీసీస్ కింద తయారవుతాయి. అలాంటి మైక్రోస్కోప్లో చూసినా కూడా మనకి ఏదన్నా కిడ్నీ జబ్బు ఉంది అని, లేకపోతే గ్లోమరులర్ నెఫ్రైటిస్ ఉంది అని నిర్ధారణ అవుతుంది. సో ఈ 2 స్లైడ్స్ మనం చూసుకున్నట్టయితే, ఒకటి ప్రోటీన్ పోతుంది నిర్ధారణ అవుతుంది, ఒకటి రక్త కణాలు యూరిన్లో నార్మల్గా కనపడకూడదు, అలాంటి కనపడి దాంతోపాటు డిస్మార్ఫిక్ ఆర్బీసీ వాటి యొక్క షేప్ మారిపోతుంది నార్మల్ షేప్ కన్నా, అప్పుడు డెఫినెట్గా కొంచెం ప్రమాదకరమైన కిడ్నీ జబ్బు ఉంది అని నిర్ధారణ చేసుకోవచ్చు అండి. సో ఇలా మనం కిడ్నీ జబ్బు చెప్పిన ఈ కిడ్నీ జబ్బులకి అసలు ప్రధాన కారణాలు ఏమిటి, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, రీజనింగ్స్ ఏమిటి?
సార్ మనకి జనరల్గా స్వతహాగా ఇమ్యూన్ మీడియేటెడ్ అంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ డిస్రెగ్యులేషన్ వల్ల వచ్చే కిడ్నీ జబ్బులు ఒక రకం అండి. ఇవన్నీ కూడా గ్లోమరులర్ నెఫ్రైటిస్ సెగ్మెంట్లో వస్తాయి. అవన్నీ కూడా మనకి 3 నుంచి 8% ఉంటాయి. 3 నుంచి 8%. మేజర్గా వచ్చే జబ్బులు ఏంటంటే అండి మనకి బీపీ వల్ల షుగర్ వల్ల వచ్చేది ఆల్మోస్ట్ 30 to 40% కిడ్నీ జబ్బులు వాటి వల్ల వస్తాయి. అవి కంట్రోల్ చేసుకోవటం వల్ల. ఇంకోటి ఏంటంటే దీర్ఘకాలికంగా నొప్పి మాత్రలు మింగటం, ఇబిబ్రూఫిన్, డైక్లోఫెనాక్, ఎటార్కాక్సిన్ ఇలాంటి మాత్రలు. సార్ నొప్పి వస్తుంది మాత్రం మింగకూడదు అంటే మింగొచ్చండి, కాకపోతే ఎంతకాలం. ఇప్పుడు మన దాంట్లో ఉంది ఏంటంటే ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్. అంటే ఒక డాక్టర్ ఒక మందు రాస్తే అది ఆ వారానికో ఆ 5 రోజులకో అది పరిమితం అవ్వాలి. కానీ నొప్పి వచ్చినప్పుడల్లా ఇలాంటి దీర్ఘకాలిక నొప్పి మాత్రలు మింగటం వల్ల మనకి ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ డెవలప్ అయ్యి కిడ్నీలు ఒక 8-9 సంవత్సరాల్లో డ్యామేజ్ అవుతాయి. ఎక్స్పెషల్లీ ఇది ఎలా చూస్తామంటే అండి ఏజెన్సీ ఏరియాల్లో పిహెచ్సిల్లో నొప్పికి ఇంజెక్షన్ చేయించుకోవడం అలవాటు వాళ్ళకి. అలాంటి పాత అలవాట్ల వల్ల పేషెంట్స్ అనవసరంగా జబ్బు లేని వాళ్ళు జబ్బుకి బారిన పడుతున్నారు. అదొకటే కాకుండా నాటు మందులు, పసర మందులు ఇలాంటి మెడికేషన్స్ వల్ల కూడా మనకి కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. కల్తీ ఆహార ప్రభావం ఏమైనా ఉంటుందండి? సార్ కల్తీ ఆహార ప్రభావం కొంచెం తక్కువ ఉంటుందండి కిడ్నీల మీద. బట్ అది కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల మనకి ఎథెరోస్క్లెరోసిస్ జరిగి కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇందాక నాటు మందులు అన్నారు, వాటిలో లోహ భస్మాలు వాడడం వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందంట. అవును, ఆర్సెనిక్ ఇలాంటి వాడటం వల్ల మనకి ఈ లోహ భస్మాలు వాడటం వల్ల మన కిడ్నీ డ్యామేజ్ జరుగుతుందండి. ఇప్పుడు ఈ కిడ్నీ జబ్బుల్లో ప్రధానంగా మీరు 2 చెప్తూ ఉంటారు కదా, ఇది క్రానిక్ అలాగే అక్యూట్ అని. అసలు ఈ తీవ్రమైన తాత్కాలిక కిడ్నీ జబ్బుకి ఈ క్రానిక్ దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకి తేడా ఏమిటి? సార్ మనకి మంచి ప్రశ్న అడిగారండి. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే అర్థం ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది, మనం ఎండలో పని చేస్తున్నాం, సరిగ్గా నీళ్ళు తీసుకోవట్లేదు, డీహైడ్రేషన్, ఆరిపోతున్నాడు మనిషి, ఎండిపోతున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న వాటర్ ఇంకిపోయి మనకి రేనల్ ఫెయిల్యూర్, హైపోవాల్యూమియా వల్ల, అంటే సరిపడా నీళ్లు మనకు లేక బ్లడ్లో వాల్యూమ్ మెయింటైన్ కాక కిడ్నీ రక్తసేవనం తగ్గి కిడ్నీ ఫెయిల్ అవుద్ది. దాన్ని అక్యూట్ రేనల్ ఫెయిల్యూర్ అంటామండి. ఇది ఒక ఎగ్జాంపుల్. కాకపోతే అక్యూట్ రేనల్ ఫెయిల్యూర్ చాలా కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా రావచ్చు, డెంగ్యూ రావచ్చు. ఇలాంటప్పుడు క్యాపిలరీ లీక్ సిండ్రోమ్ అని ఇలా వచ్చి మనకి కిడ్నీలు ఫెయిల్ అవ్వచ్చు. అంటే మనకి ఇదివరకు కిడ్నీ జబ్బు లేకుండా ఇప్పుడు కిడ్నీ జబ్బు. అది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనకి జబ్బు వచ్చినప్పుడు యూరిన్ అవుట్పుట్ 0.5 ml/kg బాడీ వెయిట్ కన్నా తక్కువ వస్తుంది 6 నుంచి 12 గంటల లోపల మనకి అక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చినట్టు. అంటే ఒక మనిషి 2 లీటర్లు పోయాల్సిన వాడు 600-700 mlకి తగ్గిపోతుంది, 1 లీటర్ లోపల పోస్తున్నాడు అంటే ఇది ఒక మనం డెఫినెట్గా మనకి అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉందా లేదా చూసుకోవాలి. ఇది ఒకటండి. సెకండ్ థింగ్ ఏంటంటే అండి, మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయితే ఈ మజిల్ క్రష్ అవటం వల్ల, ర్యాబ్డోమయాలసిస్ వల్ల ఇలా జరుగుద్దండి. అలాగే ఇందాక చెప్పిన పెయిన్ కిల్లర్స్ వల్ల టెంపరీగా జరుగుద్దండి. అలా కాకుండా సిటీ స్కాన్లో ఇచ్చే కాంట్రాస్ట్ మందు వల్ల జరుగుద్దండి. సో ఇలా మనకి ఎప్పుడైతే ఇదివరకు జబ్బు లేకుండా ఇప్పుడు ప్రస్తుతం క్రియాటిన్ సడన్గా పెరగటం, అంటే 0.8 to 1.2, 1.3 ఉండాల్సిన క్రియాటిన్ సడన్గా జంప్ అవటం, నీరుడు తగ్గిపోవటం, ఇలా సడన్గా ఆయాసం రావటం, కాళ్ళు వాపులు రావటం ఇలాంటివి జరిగితే అండ్ కిడ్నీ సైజ్ నార్మల్గా ఉంటుంది. ఇందాక అల్ట్రాసౌండ్లో చెప్పే కదండి, అక్యూట్ కిడ్నీ ఇంజరీలో 8.5 to 11 centimeters, 12 centimeters సైజ్ పెరుగుద్ది కూడా. యాక్చువల్ 13 centimeters వరకు కూడా పెరగవచ్చు. సో దీంట్లో సైజ్, కిడ్నీ సైజ్ నార్మల్గా ఉంటుందండి. దీన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటామండి. అదే క్రానిక్ కిడ్నీ ఇంజరీ అంటే ఏంటంటే అండి, మనకి ఆల్రెడీ ఇదివరకు మనకి ఏదో ఒక ఇమ్యూన్ మీడియేటెడ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ డిస్రెగ్యులేషన్ వల్ల వచ్చిన జబ్బు వల్ల కానీ, నొప్పి మాత్రల వల్ల కానీ, బీపీ వల్ల కానీ, మొండి బీపీ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళల్లో ఏమవుద్దంటే అండి, కిడ్నీ డ్యామేజ్ అయిపోయినప్పుడు ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ తయారవుదండి, తక్కువ ఉంటుంది, అప్పుడు రక్తహీనత ఉంటుంది. సో క్రానిక్ కిడ్నీ, అక్యూట్ కిడ్నీ ఇంజరీలో రక్తహీనత పెద్ద ఎక్కువ ఉండదండి, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి యాక్సిడెంట్లోనో దేంట్లోనో రక్తం పోతే తప్ప. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇంట్లో రక్తహీనత, ఎముకలు మెత్తపడటం, తర్వాత వాళ్ళకి ఆయాసం రావటం, ఎసిడోసిస్ అంటే బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరగటం, కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల యాసిడ్ లెవెల్స్ పెరగటం, ఆయాసం రావటం ఇలాంటివన్నీ జరుగుతాయండి. దీన్ని క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఇది 5 స్టేజ్లుగా డివైడ్ అవుతుంది కిడ్నీ వడపోత బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా 90 ఈజ్ టేకెన్ యాజ్ నార్మల్ అండ్ 60 to 90 ఈజ్ స్టేజ్ 2, దెన్ 60 to 45 స్టేజ్ 3 విత్ ప్రోటీన్ పోతే 3A అంటాం, అండ్
45 to 3A 3B కింద క్లాసిఫై చేస్తాం. అంటే 3 మిల్లీగ్రాముల ప్రోటీన్ పోతే 3A, 3 నుంచి 300 మిల్లీగ్రాముల కన్నా పోతే 3B కింద. ఓకే, అదే 45 to 30 వచ్చేసరికి 3B కేటగిరీలో కిడ్నీ డిసీజ్ స్టేజ్ 3B. అదే స్టేజ్ 4 అంటే 15 ml. అదే స్టేజ్ 5 అంటే 8 ml, 15 ml కన్నా తక్కువ. 8 కన్నా తక్కువ ఉంటే కిడ్నీ వడపోత అంటే GFR, గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్. అప్పుడు ఆ పేషెంట్కి డయాలసిస్ చేయకపోతే ప్రమాదం గురి. ఇప్పుడు అసలు డయాలసిస్ అవసరం అలా ఎప్పుడు ఏర్పడుతుంది? డయాలసిస్ మొదలు పెట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు డయాలసిస్ మనకి 2 స్టేజెస్ అండి. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజరీలో మనకి క్రియాటిన్ 6 దాటిన లాస్ట్ 24 గంటల్లో మనకి 400-500 కన్నా యూరిన్ అవ్వకపోయినా, మనకి బాడీలో ఆయాసం ఎక్కువ అవుతున్నా, లేదంటే మనకి వాపులు ఎక్కువ అవుతున్నా అక్యూట్ కిడ్నీ ఇంజరీలో ఇలాంటి కండిషన్స్లో డయాలసిస్ చేస్తామండి. క్రానిక్ కిడ్నీ ఇంజరీలో వీళ్ళు లైఫ్ లాంగ్ డయాలసిస్ మీద ఉండాలండి. వీళ్ళు లైఫ్ లాంగ్ డయాలసిస్ మీద ఉండాల్సినప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళకి మెడలో టెంపరీ కెథటర్స్ వేసి డయాలసిస్ ఇనిషియేట్ చేయాల్సిన అవసరం వస్తుందండి. సో దీన్ని టెంపరీ ఇంటర్నల్ జుగులర్ కెథటరైజేషన్ అంటాం. సో మనం మెడలో రక్తనాళాలను చూసుకొని, అప్పుడు ఈ స్లైడ్లో మనిషి ఎలా అయితే ఉన్నాడో ఒక యాక్సిస్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనం ఇంటర్నల్ జుగులర్ వీన్లోకి మనం కెథటర్ వేసి దాని ద్వారా డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ టెంపరీ జుగులర్ కెథటర్స్ ఒకటి మెడలో వేస్తామండి, ఇంకోటి తొడలో వేస్తాం. ఆయాసంగా ఉండి పేషెంట్ స్టేబుల్గా లేనప్పుడు మనకి తొడలో వేసుకుంటామండి. ఫిమోరల్ కెథటర్ అంటాం దాన్ని. దాని లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అదే మెడలో వేసేది నార్మల్గా 11 French కెథటర్ అండి. 13 French వరకు వాడుకోవచ్చు అడల్ట్స్లో. అది 15 సెంటీమీటర్లు ఉంటుందండి. పేషెంట్ హైట్ బట్టి కొంచెం పొడుగు కెథటర్లు కూడా తీసుకుంటాం. సో ఇది మెడలో వేసే కెథటర్ల గురించి. ఈ టెంపరీ కెథటర్స్ ఏంటంటే అండి, సడన్గా మనకి ఆయాసం వచ్చిన పేషెంట్కి అప్పటికప్పుడు స్టెబిలైజ్ చేసి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి ఒక మార్గం క్రియేట్ చేయటం అన్నమాట. సో ముందు ఈ టెంపరీ కెథటర్స్ వేసుకుంటే మనం అల్ట్రాసౌండ్ గైడెడ్గా మనకి ఇబ్బంది ఉండదండి. అలా కాకుండా కొన్నిసార్లు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ స్లైడ్లో చూపించినట్టు పరమ్ క్యాత్ అని వేస్తామండి. ఇదేంటంటే టనెల్డ్ కెథటర్ అంటాం. అంటే దీనికి దానికి తేడా ఏంటంటే ఈ కెథటర్స్ నార్మల్గా టెంపరీ పైకి ఉంటాయండి. ఈ పరమ్ క్యాత్ అనేది చర్మం కిందకు ఉంటుందండి. సో చర్మం కిందకు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ రాదు. సెకండ్ థింగ్, ఈ టెంపరీ కెథటర్స్ 30 రోజుల నుంచి 40 రోజుల కన్నా ఎక్కువ ఉంచకూడదండి. అదే ఈ టనెల్డ్ కెథటర్ అయితే 6 నెలల నుంచి 12 నెలలు ఉంటుంది. సో ఎవరన్నా పేషెంట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని తెలిసిందనుకోండి, మనం టనెల్డ్ కెథటర్ వేయించుకుంటే మంచిది. ఎందుకనంటే అది 6 నెలల నుంచి 12 నెలలు ఉంటుంది. తర్వాత ఫిస్టులా చేసుకోవడానికి వెళ్ళే ముందు ఈ కెథటర్స్లో దానికి దీనికి ఖర్చుల్లో ఉన్న వ్యత్యాసం ఏమిటి? అది మీరు చెప్పిన జుగులర్కిను ఈ పరమ్ కెథటర్కి ఉన్న ఖర్చులో వ్యత్యాసం. సో ఇప్పుడు జుగులర్ కెథటర్ ఉందనుకోండి, మనకి నార్మల్గా జుగులర్ కెథటర్ వేయటానికి మన దగ్గర మన హాస్పిటల్లో సాగర్ కిడ్నీ కేర్లో మనం 7,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తాం. దీంట్లో కెథటర్ కాస్ట్ మనకి 5,000 రూపాయలు ఉంటుందండి. 500 రూపాయలు మనం స్కానింగ్ మెషిన్కి వాడినందుకు ఛార్జ్ చేస్తాం. 1,500 రూపాయలు మనం వేసిన దానికి డబ్బులు తీసుకుంటామండి. సో 7,000 రూపాయలకి మనం టెంపరీ జుగులర్ కెథటర్ చేస్తాం. కాకపోతే ఇది మనం పూర్తిగా అల్ట్రాసౌండ్ గైడెడ్గా చేస్తామండి. సో అల్ట్రాసౌండ్ గైడెడ్గా చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకి నరం కరెక్ట్గా కనపడుతుంది. ఇదివరకు మెథడ్ ఏంటంటే అండి, మనం పల్స్ చూసి దీనికి లాటరల్గా వేస్తామండి. అదే తొడలో అయితే మీడియల్గా వేస్తాం. కాకపోతే దానివల్ల డిసడ్వాంటేజ్ కానీ ఇబ్బంది ఏంటంటే అండి, అది మన ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అవుద్ది. అండ్ అందరిలోనూ అలాగే ఉండాలని రూల్ ఉండదు. ఒక్కొక్కళ్ళ ఎనాటమీ మారుతూ ఉంటుంది. అంటే అక్కడ ఉండాలి అన్నది ఒక మార్క్, కానీ అందరి బాడీల్లో అలా ఉండదు. అదే స్కానింగ్ మెషిన్ సాయాన్ని తీసుకుంటే మనకి వీన్ ఏంటంటే బాగా కనపడుతుందండి. ఇప్పుడు నేను చూపించిన ఫోటోలో మీకు క్లియర్ కట్గా మనకి ఈ వీన్ యొక్క ఈ ఇంటర్నల్ జుగులర్ వీన్ నేను చూపిస్తున్నానండి. ఆ ఇంటర్నల్ జుగులర్ వీన్ లావుగా ఉంటుంది. దాని పక్కన కెరోటిడ్ ఆర్టరీ ఉంటుందండి. ఈ ఇంటర్నల్ జుగులర్ వీన్ మనం అల్ట్రాసౌండ్తో ప్రోబ్తో నొక్కితే అది నొక్కబడుతుంది, అది కొలాప్స్ అయిపోతుంది. అదే ఆర్టరీ అయితే కొలాప్స్ అవ్వదు. పొరపాటున మనం సూది ఆర్టరీలోకి వేస్తే రక్తసేవనం అవటం, కొంచెం స్వెల్లింగ్ రావటం, ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. సో ఈ రోజున్న పరిస్థితి బట్టి మనం ఎప్పుడైనా సరే ఈ మత్తు ఇంటర్నల్ జుగులర్ వీన్కి ఇచ్చుకొని దాని తర్వాత కెథటర్ వేయాలి. అది నేను మీకు విపులంగా ఇప్పుడు ఒక వీడియో కూడా మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను, అది ఎలా చేయాలి ఏంటి అనే విషయం. సో ఇలా మనం చేసుకోవడానికి వీలుంటుంది. సో దీన్ని
టెంపరీ క్యాథెటర్ అంటామండి, ఆర్ నాన్ టనల్డ్ క్యాథెటర్ అంటాం. ఇలా నొక్కుతున్నానండి, ఇంటర్నల్ జుగులర్ వెయిన్ని లొకేట్ చేస్తున్నాను. ఇంటర్నల్ జుగులర్ వెయిన్ లొకేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ మత్తు దాని ద్వారా ఇస్తాము. చేసే ముందు మార్క్ పెట్టుకోవాలి. ఆ మార్క్ని ఇలా 5cc సిరంజ్ క్యాప్తో మార్క్ పెడుతున్నాము, సో దట్ నరం ఎక్కడ ఉందో తెలుస్తుంది. రైట్, వీఆర్ ఇన్ టు ద ఇంటర్నల్ జుగులర్ వెయిన్. ఇట్స్ రెడ్ కలర్. గైడ్ వైర్ని లోపలికి పాస్ చేస్తున్నాము. మా హార్ట్లో ఎరిథిమియాస్ ఏం రావట్లేదు కదా, హార్ట్ రేట్ బాగానే ఉందా అండి? రైట్. డైలేటర్ని ఇంట్రడ్యూస్ చేసామండి, వెజల్ వాల్ పెద్దది చేసాం. కంప్రెస్. క్యాథెటర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సిలిండర్ టెక్నిక్ ఇది. గైడ్ వైర్ రిమూవ్. రైట్. క్యాథెటర్ పొజిషన్ ఉంది, రెడ్ కలర్లో ఉంది, ఫ్లో బాగుంది. సో క్యాథెటర్ ఇన్స్ ప్లేస్. చూసారు కదా, అల్ట్రాసౌండ్ గైడ్లో వేయటం వల్ల మనకి ఎక్కడ నరం ఉందో, పేషెంట్ ఊపిరి ఎక్కువ తీసుకుంటున్నా కూడా మనం వేయగలుగుతున్నాము. అదే స్కానింగ్ మిషన్ లేకపోతే నరం పక్కకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తీసామండి. సో జుగులర్ క్యాథెటర్ అయిపోయింది. హెపారిన్ ఫ్లష్ ఇస్తున్నాం. మెడలో ట్యూబ్ వేసాను, పొరపాటును కూడా నిద్రలో లాక్కోవటం పీక్కోవటం లాంటివి చేయకూడదండి. సో ఇది చేసుకుంటే వెంటనే పేషెంట్ని ఫిస్టులాకి, పర్మనెంట్ ఫెయిల్యూర్ ఉంటే ఫిస్టులాకి రెడీ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా డయాలసిస్ వారానికి 2 సార్లు చేసుకుంటాం. చెప్పేది ఏవి ఫిస్టులా? ఏవి ఫిస్టులా. ఇప్పుడు పర్మనెంట్ అంటే ఏమిటి, దాని వ్యవస్థ ఏమిటి, దాని పనితీరు? సరే, ఏవి ఫిస్టులాకి రాకముందు మనం పర్మక్యాత్ గురించి మాట్లాడదామండి. ఈ పర్మక్యాత్ అన్నది మనకి ఏంటంటే అండి, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉండి నార్మల్గా షుగర్ పేషెంట్స్ లేదంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఫస్ట్ ఆప్షన్ టనల్ క్యాథెటర్కి వెళ్ళమంటామండి. ఎందుకంటే ఈ టెంపరీ క్యాథెటర్ మనకి ఓన్లీ 40 రోజులు ఉంటుంది. ఈ లోపల ఫిస్టులా తయారవ్వలేదనుకోండి, మనం మళ్ళీ ఈ టైప్ నుంచి ఈ టైప్ వేయాల్సి వస్తుంది. సో ఈ ఇబ్బంది ఉంటుంది. అదే ఈ టనల్డ్ క్యాథెటర్ అన్నది ఏంటంటే మనకి 6 నెలల వరకు వస్తుంది మినిమం. అక్కడి నుంచి సంవత్సరం వరకు కూడా రావచ్చు. సో ఈ టనల్ క్యాథెటర్కి ఏంటంటే సిఆర్ఎం గైడెన్స్లో వేసుకోవాలి. అంటే సిఆర్ఎం అనే మెషిన్ కానీ లేకపోతే క్యాత్ ల్యాబ్ అనే దాంట్లో కానీ వేసుకుంటే ఉంటుంది. దీని ఖర్చు గురించి అడిగారండి. మామూలుగా 30 నుంచి 35 వేలు అవుతుంది. ఎందుకు ఎంత ఖర్చు అవుద్దంటే అండి, క్యాథెటర్ కాస్టే 18,000 ఉంటుందండి. దానికి తోడు ఈ టనల్ క్యాథెటర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో మత్తు డాక్టర్ పక్కన ఉండాలి, దాని తర్వాత మనకి సిఆర్ఎం మెషిన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఆ మత్తు డాక్టర్ గారి ఫీజు కానీ లేకపోతే దీనివల్ల కానీ ఈ సిఆర్ఎం ఖరీదు కానీ థియేటర్ ఖర్చులు కానీ అన్నీ కలిపి మనకి 30 నుంచి 35 వేలు అవుతుంది. కాకపోతే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫిస్టులా పొరపాటున ఫెయిల్ అయినా, ఫిస్టులా తయారవడానికి టైం పట్టినా, ఈ టైం మనకి పేషెంట్ ఇబ్బంది పడకుండా డయాలసిస్కి మళ్ళీ గుచ్చుకోకుండా ఈ టనల్ క్యాథెటర్ ద్వారా డయాలసిస్ జరుగుతూ ఉంటుంది. ఒక ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఫిస్టులా పేషెంట్ మానసికంగా కృంగిపోకుండా ఉంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం మనకు భరోసా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫిస్టులా మెచ్యూర్ అవడానికి కూడా టైం పడుతుందండి. ముందు ఒక సూది పెడతాం, సో ఆర్టిలైజేషన్ ఆఫ్ ఫిస్టులా అంటాం. అలా నెమ్మదిగా పెట్టుకుంటూ వెళ్తాం, ఒకేసారి 2 సూదులు పెట్టాం. సో దానికి కొంతమంది నరాలకు టైం పట్టింది అనుకోండి. యూజువల్గా యంగ్ పేషెంట్స్కి అయితే ఈ టెంపరీ క్యాథెటర్తో వెళ్ళిపోవచ్చండి. కానీ కొంచెం పెద్ద వయసు ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి నరాలు సన్నగా ఉంటాయండి. సో వాళ్ళకి మనం ఈ టనల్ క్యాథెటర్ వేస్తాం. వేసిన తర్వాత ఈ టనల్ క్యాథెటర్ ఫోటో ఇలా ఉంటుందండి. మనకి రైట్ సైడ్ అయితే అలా చక్కగా కర్వ్ ఉంటుందండి. అదే లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం వంకు ఉంటుంది. ఎందుకంటే రైట్ సైడ్ జుగులర్ వెయిన్ డైరెక్ట్గా సుపీరియర్ వెనా కావా నుంచి ఆర్ఏలోకి డైరెక్ట్గా కనపడుతుందండి. అదే లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ఎనాటమికల్గా 2 వంకులు తిరుగుతాయి అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. సో మనకి లెఫ్ట్ సైడ్ ఇనామినేట్
దగ్గర స్టార్టింగ్లో ఒక వంక, ఇనామినేట్ నుంచి సుపీరియర్ వెనా కేవా నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఆర్ఏలోకి వెళ్ళేటప్పుడు కూడా ఇంకో వంకె ఉంటుందండి. సో ఇలా 2 వంకెలు ఉన్న కెథటర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. డాక్టర్ గారు మీరు చెప్పిన వాటన్నింటిలోకి వచ్చి బెస్ట్ కెథటర్ లేదా బెస్ట్ ప్రొసీజర్ ఏమిటి? సార్ నా అడ్వైస్ అంటే దీంట్లో బెస్ట్ అని ఉన్నదండి, యంగ్ పేషెంట్స్కి అయితే టెంపరీ కెథటర్తో వెళ్ళిపోయి వెజల్స్ బాగుంటే ఫిస్టులాకి ఎర్లీగా వెళ్ళిపోవడం మంచి పద్ధతి అండి. అదే ఈ షుగర్ ఉన్న పేషెంట్స్, నరాలు సన్నగా ఉన్న పేషెంట్స్కి ఫస్ట్ పర్మ్క్యాత్కి వెళ్ళటం అనేది, టనెల్డ్ కెథటర్కి వెళ్ళటం అనేది మంచి ఇది. ఇప్పుడు నన్ను అడిగితే నేను ఆల్మోస్ట్ టెంపరీ కెథటర్స్ నేను చదువుకున్న రోజుల నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3000 టెంపరీ కెథటర్స్ వేసి ఉంటానండి. పర్మ్క్యాత్స్ వచ్చి రైట్ సైడ్ ఒక 60 కెథటర్లు వేసి ఉంటాను, లెఫ్ట్ సైడ్ వచ్చి ఒక 10 వేసి ఉంటాను. సో ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ ఉంది, కాకపోతే కాస్ట్, అఫోర్డబిలిటీ చూసుకోవాలండి. అందరికీ టనెల్డ్ కెథటర్లు ఏమని నేను సజెస్ట్ చేయను. ఓకే, నరాలు బాగున్నాయి, మనకి ఆర్టరీ నార్మల్గా ఫిస్ట్లో తయారవడానికి 1.5 సెంటీమీటర్స్ ఉండాలండి, వీన్ తయారవడానికి 2.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ డయామీటర్స్ ఉండి వెజల్స్ బాగున్నాయి, యంగ్ పేషెంట్ అనుకుంటే ఫస్ట్ టెంపరీ కెథటర్కి వెళ్ళి తర్వాత ఫిస్ట్లోకి వెళ్ళిపోమని చెప్తాను. అదే వీటికన్నా బార్డర్ లైన్లో ఉన్నాయి 1 సెంటీమీటర్, 1.2 సెంటీమీటర్ అలా ఉందనుకోండి, ఫస్ట్ పర్మ్క్యాత్కి వెళ్ళి తర్వాత మనం ఫిస్టులాకి ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత మీరు అడిగిన ప్రైవేట్లోను గవర్నమెంట్లోనూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు డయాలసిస్ సెంటర్లు వచ్చేస్తున్నాయి. అసలు డయాలసిస్ చేయడంలో తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్తలు ఏమిటి? సార్ ఈ ప్రశ్నకు ముందు నేను చెప్పాలనుకుంది ఏంటంటే అసలు ఫిస్టులా అంటే ఏంటండి. ఇప్పుడు ఈ స్లైడ్లో చూస్తే మనం ఆర్టరీ, ఓకే, ఆర్టరీని వీనికి కలుపుతాం అన్నమాట. వీనికి కలపటం వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్టరీ అన్నది హై ప్రెషర్లో వెళ్ళద్ది, అది వెళ్ళి వీన్ని ఇలా పెద్దది చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల నరం తయారవుద్ది. ఆ నరం తయారవుతుంది డయాలసిస్కి ప్రథమంగా ఏంటంటే సూదులు పెడతాం. సూదులు పెట్టినప్పుడు బ్లడ్ ఫ్లో రావాలి, మనకి 200-300 ml/minute బ్లడ్ ఫ్లో రావాలి. అది తయారవటానికి ఆ హై ప్రెషర్ ఫ్లో కోసం మనం ఈ ఫిస్టులా చేస్తాం. ఫిస్టులాని మనం ఇలా పనిచేస్తుందా లేదా అని చూస్తే చెయ్యి ఇలా పెడితే జుమ్ జుమ్ అని కొడతా ఉంటుందండి, అంటే దాన్ని థ్రిల్ అంటాం. ఆ థ్రిల్ కానీ పల్స్ కానీ ఉంటే ఆ ఫిస్టులా పనిచేస్తుందని అర్థం. ఓకే, సో ఒక ఫిస్టులా చేసిన తర్వాత మనం 45 రోజుల నుంచి 60 రోజులు టైం పడుతుందండి తయారవటానికి. సో అందుకే మనకి ఈ వెజల్స్ భాగానాల్లో టనెల్డ్ కెథటర్, వెజల్స్ భాగానాల్లో నాన్ టనెల్డ్ కెథటర్ వేసుకొని ఫిస్టులాకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అడిగిన నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే డయాలసిస్ ఎలాగా అని. సో ఇప్పుడు డయాలసిస్ ఎలాగా ఏం చేస్తాము అన్నది నేను మీకు జాగ్రత్తలు. సో ఇప్పుడు ఫస్ట్ డయాలసిస్లో జాగ్రత్తలు కన్నా అసలు డయాలసిస్ అంటే ఏంటి? సో డయాలసిస్లో మనం ఏం చేస్తామంటే అండి, మనం బాడీలో కిడ్నీలు పనిచేయకపోతే ఆ వేస్ట్ని మిషన్ ద్వారా, ఓకే, డయాలసిస్లో ఆ మలినాలు తీస్తాం. ఇప్పుడు సాగర్ కిడ్నీ కేర్లో మనం వాడే అన్ని జర్మన్ మిషన్స్, దే ఆర్ ఫ్రెస్నియస్ 4008S. ఈ మిషన్స్ ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చాలా రొబస్ట్గా ఉంటాయి. సో ఈ డయాలసిస్ మిషన్స్లో ఫస్ట్ నీడిల్ క్యాన్యులేట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు అది కరెక్ట్గా మిషన్ దగ్గరికి వచ్చి పేషెంట్ నుంచి ఎలా వెళ్తుంది, ఎలా రక్తం లోపలికి తీసుకోబడుతుంది, ఎలా వెళ్తుంది అన్నది ఈ వీడియో ద్వారా మీకు విపులంగా చెప్తానండి. సో దాని ద్వారా మీకు అర్థమవుతుంది మనకు డయాలసిస్లో చెక్ పాయింట్స్ ఏంటి, అసలు ఎలా చేస్తాము ఏంటి అన్నది కూడా ఇప్పుడు మీరు నా వీడియో ద్వారా చూడొచ్చండి. మా పేషెంట్స్ ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారో డయాలసిస్ తీసుకునే ముందు ఫిస్ట్లో ఎలా క్లీన్ చేస్తాము ఏంటి అన్నీ కూడా తీసుకుంటాం. ఇందాక మీరు అన్నారు కదండి డయాలసిస్ తీసుకోవాల్సినప్పుడు జాగ్రత్తలు ఏంటి, డయాలసిస్ ఎలా చేస్తారు ఏంటి అని. ఇది ఫ్రెస్నియస్ 4008S జపనీస్ జర్మన్ డయాలసిస్ మిషన్ అండి. ఇది చాలా రోబస్ట్ మిషను. దీనిపైన మనకి మానిటర్ ఉంది, నిహాన్ కోడన్ మానిటర్, ఇది జపనీస్ మానిటర్. ఓకే, దీంతో ఏంటంటే సడన్గా బీపీ డ్రాప్ అయినా డయాలసిస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా ఐడెంటిఫై అవుతుంది. నార్మల్ మానిటర్స్కి ఉన్న సెన్సిటివిటీ కన్నా చాలా యాక్యురేట్గా ఉంటుంది. దీన్ని డైలేజర్ అంటామండి. దీని ద్వారా పేషెంట్ బ్లడ్ దీని లోపలికి వెళ్ళద్ది. ఇది ఫిల్టర్స్ అండి. ఈ ఫిల్టర్స్ 1.5 to 2 మీటర్ స్క్వేర్ ఉంటాయి. 1.4 నుంచి ఇది 1.4 మీటర్ స్క్వేర్ ఫిల్టర్ అండి. సో బాడీ వెయిట్ బట్టి ఫిల్టర్ సైజు ఇది మారుతూ ఉంటుంది. ఇప్పుడు తీస్తుంది బ్లడ్ ట్యూబింగ్, బ్లడ్ దాంట్లో నుంచి వెళ్తుంది. సో ఈ బ్లడ్ ట్యూబింగ్ ఇవన్నీ కూడా స్టెరిలైజ్ అయి వస్తాయి. ఓకే అండి, దీంట్లో ఏదన్నా కెమికల్స్ ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా మనం ప్రైమ్ చేస్తే సర్క్యూట్లో ఒకటి దీంట్లో ఉన్న కెమికల్ సబ్స్టెన్సెస్ రిమూవ్ అవుతాయండి. తర్వాత
మనకి హెపారిన్ ముందు ప్రైమింగ్లో ఇస్తాం కాబట్టి బ్లడ్ ట్యూబ్కి అంటుకోకుండా ఉంటుందండి, సర్క్యులేషన్ స్మూత్గా ఉంటుంది, ఎయిర్ వెళ్లకుండా పేషెంట్కి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ డయాలసిస్ మామూలుగా 2.5 hours చేస్తామండి. ఎందుకంటే ఎక్కువసార్లు మనం ఒకేసారి 4 hours చేస్తే యూరియా షిఫ్ట్ వల్ల డయాలసిస్ డిసిక్యులర్ సిండ్రోమ్ అని వస్తుంది. అందుకని ఫస్ట్ డయాలసిస్ ఎప్పుడు కూడా 2.5 hours కన్నా ఎక్కువ చేయకూడదండి. ఆల్మోస్ట్ 1 liter సెలైన్ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఆ సెలైన్ని ఇదిగోండి, ఇది బ్లడ్ పంప్ కనెక్ట్ చేస్తున్నాడు. సెలైన్ కనెక్ట్ సుమన్, దీన్ని ఆర్టరియల్ లైన్ అంటామండి. ఈ బ్లూ కలర్ది వేనస్ లైన్ అంటాం, రెడ్ ఏమో ఆర్టరియల్ లైన్. ఇది వేనస్ ఛాంబర్ అండి, ఇది ఆర్టరియల్ ఛాంబర్ అండి. ఓకే, అది ఏబిడి ఫిల్టర్ అండి. ఓకే, ఈ వేనస్ ఛాంబర్లో ఏంటంటే అండి బ్లడ్ మనకి వచ్చినప్పుడు క్లాట్స్ కాకుండా ఎయిర్ వెళ్ళకుండా ఉంటుందండి. ఎయిర్ ఏదైనా వెళ్తే కింద ఆగిపోతుంది. ఇదిగోండి సెలైన్ మొత్తం ట్యూబింగ్లో అంతా ఫ్లష్ ఇస్తున్నామండి. ఓకే, సో మనకి వేనస్ ఛాంబర్లో కూడా మొత్తం ఫిల్ అవుతుంది వాటర్. సో బ్లడ్ ద్వారా బ్లడ్ ఎలా వెళ్తుందో వెళ్ళే ముందు వాటర్తో ఒకసారి సేమ్ ప్రాసెస్ని అది రిపీట్ చేస్తాం. సో దట్ ఎయిర్ బబుల్స్ కానీ ఏమీ లేకుండా అండ్ కిట్ ఏదైనా డిఫెక్ట్ ఉన్నా లీక్స్ ఉన్నా కూడా ఈ ప్రైమింగ్లో తెలుస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా కిట్ రెడీమేడ్గా వస్తాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ 99.9% ఉండదు. బట్ ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి, సో బ్లడ్ లీక్ అయితే పేషెంట్కి ఇబ్బంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, మనం ముందు ప్రైమ్ చేయడం వల్ల ఏదైనా లీక్స్ ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా ఈ ప్రైమింగ్ ప్రొసీజర్లో మనకి ఉంటుంది. సో కంపల్సరీగా కిట్ ప్రైమ్ చేయకుండా మనం ఏ పేషెంట్కి ఎప్పుడు కూడా పెట్టకూడదు. సో డయాలసిస్లో ఏంటంటే మెయిన్ థింగ్, ఏ స్టెప్ కూడా ఓవర్లుక్ చేయకూడదండి. అంటే ఇది మనకు తెలుసులే ఈరోజే కదా అన్న నిర్లిప్త ఉండకూడదు. సో ఇప్పుడు వేనస్ ఛాంబర్ మొత్తం ఫిల్ అయిందండి, ఎక్కడ కూడా మనకి లీక్స్ లేవు. సో ప్రైమింగ్కి నార్మల్గా 1.5 liter వరకు మనం నార్మల్ సెలైన్ వాడతామండి. సో ఆల్మోస్ట్ 1 liter కంప్లీట్ అవుతుంది. ఇంకో 1/2 liter సెలైన్తో సర్క్యూట్ మొత్తం కూడా మనం రిన్స్ చేస్తాం. సో దీని ద్వారా స్టెరిలైజేషన్ వల్ల కానీ లేకపోతే ట్యూబ్స్లో కానీ ఏదన్నా ఉన్నా కూడా అదంతా వాష్అవుట్ అవుద్ది. సార్ ఇప్పుడు ఈ డైలైజర్లో కొట్టడం ఏంటంటే మైక్రో ఎయిర్ బబుల్స్ ఏదన్నా ఉన్నా, చిన్న చిన్న గాలి ఏదన్నా ఉన్నా కూడా దాన్ని తీస్తామండి ఈ ప్రైమింగ్ టెక్నిక్లో. సో డైలైజర్ మొత్తం కూడా మనకి తడిసిపోయి అంతా సర్ఫేస్ అంతా స్మూత్ అవుతుంది. ఏమన్నా చిన్న చిన్న ఉన్నాయి కూడా పోతాయి. సో సర్క్యులేషన్ అంటే ఈ ఆర్టరీలు వేనస్ రెండు కూడా కలుపుతున్నాము. కలిపి సో పేషెంట్ బదులు మనం సెలైన్తో చేస్తున్నాం అన్నమాట. సో పేషెంట్తో డైరెక్ట్గా బ్లడ్ డ్రా చేసే ముందు సెలైన్తో డయాలసిస్ చేస్తున్నాం మెషిన్కి. కోకరెంట్ పెడుతున్నాం ఈ పేషెంట్కి. అందుకని ఇప్పుడు 150 ml మనం దీంట్లో కెమికల్ రిలీజ్ చేయడానికి అల్ట్రాఫిల్టరేషన్ చేస్తాము. సో ఇంత కెమికల్స్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది దీంట్లో నుంచి. అల్ట్రాఫిల్టరేషన్ అంటే దాంట్లోంచి తీసేస్తాం అన్నమాట. సో పేషెంట్లో వెయిట్ పెరిగితే నార్మల్గా వాటర్ తీయడానికి అల్ట్రాఫిల్టరేషన్ మాడ్యూల్ వాడతాం. బట్ ఇక్కడ ఏంటంటే పేషెంట్ పెట్టకుండా ముందు సెలైన్ ద్వారానే ఏదన్నా దీంట్లో ఏదైనా కెమికల్స్ ఉన్నా కూడా మిషన్ రిమూవ్ చేస్తుంది. బ్లడ్ గడ్డ కట్టకుండా హెపారిన్ ఇస్తున్నామండి ట్యూబ్స్లోకి. సో రక్తం పలచపట్టడానికి ఇచ్చేదే హెపారిన్. నార్మల్గా బ్లడ్ మనం డైరెక్ట్గా ఇస్తే ట్యూబ్స్లో క్లాట్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా డయాలసిస్లో హెపారిన్ ఇవ్వాలి. నార్మల్గా పేషెంట్స్కి ఫస్ట్ టైము 2000 units ఇచ్చి తర్వాత అవర్లీ 1000 ఇచ్చుకుంటూ వస్తామండి. బాడీ వెయిట్ ప్రకారం కూడా కొంచెం హెచ్చు తగ్గులతో ఇస్తాము. లాస్ట్ 1/2 hour to 45 minutesలో హెపారిన్ క్లోజ్ చేస్తామండి. ఎక్కువ ఇస్తే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, తక్కువ ఇస్తే రక్తం గడ్డగడుద్ది. సో సమపాలలో ఇచ్చుకుంటూ డయాలసిస్ చేయాల్సి వస్తుంది. సో ఇదిగోండి, ఇది ఎగ్జాక్ట్ ప్రైమింగ్ అండి. సో పేషెంట్కి పెట్టకముందు మనం సెలైన్తో బాగా వాష్ చేసి తర్వాత సర్క్యులేషన్ పెట్టి మిషన్ బాగా తిరుగుతుందా లేదా, మిషన్ కండక్టివిటీ ఎలా ఉంది, పంప్ ఎలా ఉంది అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాం. సో ఒక సైడ్ హెపారిన్ ఇచ్చాం. సో ట్యూబ్స్ అన్నీ హెపారినైజ్ అవుతున్నాయి. సో బ్లడ్ మన పేషెంట్ కనెక్ట్ చేసే ముందు క్లాట్ కాకుండా ఉంటుంది. ఎయిర్ లీక్స్ లేవు. డైలైజర్లో కానీ ఎక్కడైనా కూడా మనకి లీక్స్ ఎక్కడ కనపట్టలేదు. ఆ వేనస్ ఛాంబర్లో కూడా ఎక్కడ కూడా మనకి ఎయిర్ బబుల్స్ కలెక్ట్ అవ్వట్లేదు. ఆర్టరియల్ ఛాంబర్ కూడా ఫుల్గా ఉంది. బ్లడ్ పంప్ బాగుంది. సో మనం దీంతో ఇదేమో యాసిడ్ క్యాను, అది బైకార్బ్ క్యాన్ అండి. సో యాసిడ్, బైకార్బ్, వాటర్ ఇవన్నీ కలిపితే వాటర్ మనకి పైప్ ద్వారా వస్తుంది. ఈ మూడు కలిసి డయాల్సిలేట్ అవుతుంది మనకి. ఈ డయాల్సిలేట్ పేషెంట్లోకి వెళ్ళి మలినాలు తీసి అది వేస్ట్ వాటర్ లాగా అలా డ్రైన్లో నుంచి అలా వెళ్ళిపోతుందండి. ఓకే, సో ఆ వేస్ట్ అంతా అలా మనకి బయటికి వెళ్ళిపోతుంది. సో ముందు పేషెంట్ పెట్టే ముందు ఈ ప్రైమింగ్ మాడ్యూల్ అనేది కంపల్సరీగా మనం చేయాలండి. ఆర్టరియల్ నీడిల్ అండి, ఇది ఏవి ఫిస్టులా అంటాం. ఇది పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్కి కిడ్నీ టోటల్గా ఫెయిల్ అయిన వాళ్ళకి వాడేది. ఇది ఆల్మోస్ట్ మనకు 5 centimeters వచ్చేంత వరకు మనం ఫిస్ట్లో క్యాన్యులేట్ చేసుకోకుండా ఉంటే బెటర్. అట్లీస్ట్ 3 to 4 centimeters రావాలి. ఇది ఆర్టరియల్ నీడిల్, ఇది వేనస్ నీడిల్. వేనస్ నీడిల్ టువర్డ్స్ ద హార్ట్, ఆర్టరియల్ నీడిల్ అవే ఫ్రమ్ ద హార్ట్. సో ఈ ఆర్టరియల్ నీడిల్ నుంచి మనకి బ్లడ్ మెషిన్ సక్ చేస్తుంది. సక్ చేసి ఇది బ్లడ్ పంప్ ద్వారా మెషిన్
ఇలా బ్లడ్ డ్రా చేస్తుంది. డ్రా చేసి ఇది ఇలా ఆర్టరియల్ ఛాంబర్ నుంచి డైరెక్ట్గా డైలేజర్లోకి వెళ్తుందండి. ఇది ఆర్టరియల్ ఛాంబరు. సో ఆర్టరీ నుంచి బ్లడ్ పంప్ నుంచి ఆర్టరియల్ ఛాంబర్ నుంచి డైలేజర్కి వెళ్ళి బ్లడ్ ఫిల్టర్ అయ్యి ఆ ఫిల్టర్ అయిన బ్లడ్ వేనస్ ఛాంబర్లోకి వస్తుందండి. ఈ వేనస్ ఛాంబర్లో కూడా మనకు ఫుల్గా ఉంది, ఎయిర్ ఏం లేదు ఇక్కడ. అక్కడి నుంచి ఏదన్నా పొరపాటున ఇక్కడ ఎయిర్ మిస్ అయినా ఈ ఏవిడి ఇది బ్లాక్ చేస్తుంది, ఎయిర్ డిటెక్టర్ ఇక్కడ బ్లాక్ చేస్తుందండి. సో ఈ స్టెప్లో మిస్ అయినా ఈ స్టెప్లో మనకి ఇది అవుతుంది. సో ఇది వచ్చింది బ్లడ్ ప్యూరిఫై అయిన బ్లడ్ మళ్ళీ పేషెంట్కి ఇలా వేనస్ లైన్లో నుంచి పేషెంట్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ బైకార్బ్ ఇది కలిసిన యాసిడ్ మనకి వాటర్తో కలిసి డయాల్సిలేట్ ఫామ్ అవుతుంది. ఈ డయాల్సిలేట్ ఇలా వస్తూ ఉంటుంది, బ్లడ్ ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో రెండు వెళ్ళి మనకి ఫిల్టరేషన్ జరుగుద్ది. ఆ ఫిల్టరేషన్ జరిగి మలినాలన్నీ పోతాయి. ఈ మలినాలు పోయినవన్నీ కూడా ఆ ట్యూబ్లో కలెక్ట్ అయ్యి బయటకు వెళ్ళిపోతాయి. యూరియా రిడక్షన్ రేషియో అంటాం. అంటే డయాలసిస్ ముందు యూరియా ఎంత ఉంది, తర్వాత యూరియా ఎంత ఉంది, దాన్ని ఫార్ములా పెట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. యూజువల్గా మనకి లెక్క ఏంటంటే ప్రీ డయాలసిస్కి పోస్ట్ డయాలసిస్కి అట్లీస్ట్ 50% to 60% రిడక్షన్ ఉంటుంది మనకి. ఓకే, సో మనం వాడేది ఇక్కడ నిప్రో నీడిల్స్ అండి అండ్ ఫ్రెష్నెస్ FX8 డైలేజర్ అండి ఇది. సో గ్లాండ్ ఫార్మా హెపారిన్, దట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ హెపారిన్, అండ్ దిస్ ఇస్ జర్మన్ డైలేజర్ అండ్ జర్మన్ ట్యూబింగ్ అండి. సో వాట్ ఈస్ బెస్ట్ ఇన్ ఇండియా యాజ్ present in the dialysis sector, that is being used in Sagar Kidney Care, and we charge around 2,100 per session andi. So that is the cost we are charging. The same charge is cost in corporates around 2,800. సో వారానికి 2 సార్లు చేస్తామండి. కొంతమంది పేషెంట్స్కి బట్టి వెయిట్ బట్టి బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న, యూరియా రిమూవల్ ఎక్కువ ఉన్న, ఆయాసం ఎక్కువ వస్తున్న పేషెంట్స్కి థ్రైస్ కూడా చేస్తాము. సో యాక్చువల్గా అమెరికన్ స్టాండర్డ్స్లో థ్రైస్ చేయమంటారండి. బట్ ఇండియన్ బాడీ వెయిట్కి, ఇండియన్ యాటిట్యూడ్ ఆఫ్ లివింగ్కి ట్వైస్, వారానికి 2 సార్లు సరిపోతుందండి. అండ్ వారానికి ఒకసారి డయాలసిస్ అనేది ఎక్కడా పుస్తకంలో లేదండి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే వారానికి ఒకసారి చేయొచ్చు కదా అని. అది తప్పండి, అలా చేయకూడదు, అసలు శాస్త్రం కాదు ఇది. సో డయాలసిస్కి మనం వచ్చినప్పుడల్లా ఇలా బరువు చూసుకుంటారండి. ఎంత బరువు పెరిగారో అంత బరువు మనం రిమూవ్ చేస్తాం. ఎక్కువ రిమూవ్ చేస్తే కాళ్ళకి క్రాంప్స్ వస్తాయి. ఓకే, తక్కువ రిమూవ్ చేస్తే ఆయాసం వస్తుంది. సో సరిపడా రిమూవ్ చేయాలి. సో ఒక డయాలసిస్కి మనకి 1.5 to 2 kgs ఇస్ అ టార్గెట్. మ్యాక్సిమం 2.5 kgs, అంతకన్నా ఎక్కువ పెరగకూడదు. పెరిగితే ఏమవుతుందంటే అండి, ఇది నెగిటివ్ సెక్షన్ ద్వారా మనం బ్లడ్ రిమూవ్ చేస్తాం. సో హార్ట్ మీద భారం పడుతుంది. ఎంత వెయిట్ పెరిగితే అంత హార్ట్ మనకి వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇంట్రాడయాలెటిక్ వెయిట్ గెయిన్ 1.5 to 2 kgs ఆర్ 2.5 kgs మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అసలు ఇబ్బంది ఏమి ఉండదండి. అండ్ యూజువల్లీ హార్ట్ కండిషన్ బాగుంటే మీకు ఇందాక చెప్పినట్టే యువర్ 10 years ఎష్యూర్డ్ లైఫ్ అండి. డయాలసిస్ నాట్ ఎండ్ ఆఫ్ డే. వ్యాపారం చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ గట్టిగా ఎండలో పనిచేయలేం, అదొకటి తప్ప మిగతా కార్యక్రమాలన్నీ కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. వాటర్ రెస్ట్రిక్ట్ చేయమంటామండి. రోజుకి 1 లీటర్ తాగమంటాము. కొన్నిసార్లు దావత ఆపుకోలేని వాళ్ళకి నిమ్మకాయ బద్ద నోట్లో పెట్టుకోమని చెప్తాము. లేకపోతే ఐస్ బ్లాక్ చెప్పలచ్చమంటాం. సో ఐస్ బ్లాక్ చెప్పలిస్తే చాలాసేపు వాళ్ళకి వాటర్ తాగిన ఫీలింగ్ ఉంటుంది, ఆ సెటిలిటీ ఉంటుంది. అలా కాకుండా ట్యాబ్లెట్స్ కూడా వచ్చినాయండి. బట్ ట్యాబ్లెట్స్ కన్నా న్యాచురల్ మెథడ్స్ ఈజ్ మోర్ బెటర్ దెన్ ట్యాబ్లెట్స్ అండి. సో డయాలసిస్లో జాగ్రత్తలు ఏంటంటే అండి, బీపీ పెరిగిపోకుండా ఉంటే కొన్నిసార్లు డయాలసిస్లో మనకి రక్తస్రావణం అవ్వచ్చు. సో మంచి బీపీ మెయింటైన్ చేయాలి. షుగర్ డౌన్ అయిపోతే ఇబ్బంది వస్తుంది. సో కామాలోకి వెళ్ళిపోతారు పేషెంట్. సో బీపీ పెరగకుండా, షుగర్ డౌన్ అవ్వకుండా, హార్ట్ రేట్ జంప్ అవ్వకుండా, తర్వాత కొన్నిసార్లు వాటర్ ఎక్కువ తీస్తే కండరాలు పడుతూ ఉంటాయి, క్రాంప్స్ రాకుండా. సో ఇలా అన్ని మార్గాలు మనం కవర్ చేసుకుంటూ అండ్ ఎంత పెరిగితే అంత నీరు తీయాలి, అంతేగాని ఎక్కువ నీరు తీయకుండా, అలా ఇన్ని జాగ్రత్తలు తీసుకొని మనం డయాలసిస్ అన్నది ప్లాన్ చేయడం జరుగుద్దండి. అంటే అందరికీ ఒక కొలత ఉండదండి. పేషెంట్ కండిషన్ బట్టి ఒక డయాలసిస్కి ఎంత బరువు పెరిగారు, ఇంట్రాడయాలెటిక్ వెయిట్ గెయిన్ అంటామండి. సో ఎంత బరువు పెరిగితే అంత బరువు తీసుకోవటం, రిమూవ్ చేయటం. సెకండ్ థింగ్ ఏంటంటే డయాలసిస్లో కొంతమందికి డైలేజర్ రియాక్షన్స్ వస్తాయండి. అంటే మనం డైలేజర్ పెట్టినప్పుడు సడన్గా రియాక్షన్స్ వస్తాయి. ఆ రియాక్షన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ముందు బాగా ప్రైమ్ చేయాలి. అంటే పేషెంట్ కనెక్ట్ చేసే ముందే ఒక 2 లీటర్ల సెలైన్తో మొత్తం సర్క్యూట్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుంటే ఈ ట్యూబుల్లో ఉన్న మలినాలు కానీ, లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, లేకపోతే ఈ స్టెరిలైజేషన్ టెక్నిక్స్లో ఉన్న ప్రాబ్లం కానీ అంతా వాష్అవుట్ అవుద్ది. సో పేషెంట్ కనెక్ట్ చేసే ముందు ఒక 10-15 నిమిషాలు ప్రైమింగ్ వల్ల మనం ఈ డైలేజర్ రియాక్షన్స్ కానీ, డైలేజర్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ మనం అవాయిడ్ చేయొచ్చు. యూజువల్గా మనం బాగా చేస్తే అండి 98% ఆఫ్ ద టైమ్స్లో ఇబ్బంది ఉండదండి. అండ్ అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, డయాలసిస్కి వస్తే మా జీవితం అయిపోయిందా, మేము ఇంకా బతకలేమా
సార్ డయాలసిస్ క్వాలిటీ డయాలసిస్ చేయించుకుంటే డెఫినెట్గా హార్ట్ కండిషన్ బాగుంటే 10-15 ఏళ్ళు బతకొచ్చండి నిరభ్యంతరంగా. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ కాకుండా కూడా మంచి రక్తపు డయాలసిస్తో మన హార్ట్ ఫంక్షన్ 45% కన్నా ఎక్కువ ఉండి మనం రెగ్యులర్గా మనం మందులన్నీ తీసుకుంటూ సరైన ఆహార నియమాలు చేసుకుంటూ డయాలసిస్కి తగు మోతాదులో నీరు తీసుకుంటూ ఎక్కువ వెయిట్ గెయిన్ పెరగకుండా ఉప్పు ఎక్కువ తీసుకోకుండా పచ్చళ్ళు ఎక్కువ తీసుకోకుండా ఇలా మెయింటైన్ చేసుకుంటే కనీసం 10-15 సంవత్సరాలు డయాలసిస్ మీద బతకొచ్చు. మీరు అడుగుతారు సార్ ప్రైవేట్లో డయాలసిస్ ఏంటండి గవర్నమెంట్లో డయాలసిస్ ఏంటి తేడాలు ఏంటి అండి. సో సింపుల్ అండి, దీంట్లో ఒకటే. ఇప్పుడు మేము వాడేది ఫ్రెష్నెస్ FX5 డైలైజర్, FX8 డైలైజర్. అది జర్మన్ మేడ్ డైలైజర్ అండ్ ఇట్స్ ద బెస్ట్ డైలైజర్ ఇన్ ద వరల్డ్. సో ఈ డైలైజర్ మేము ఒకసారి వాడి తీసేస్తామండి. అదే ఆరోగ్య సెంటర్స్లో గవర్నమెంట్ సెంటర్స్లో అది 8-10 సార్లు వాడతారు. సో దానివల్ల ఈ యూరియా క్లియరెన్స్లు అంత గొప్పగా ఉండవు. బట్ డబ్బులు కొత్తగా మళ్ళీ వాడి కిడ్నీలు చెడిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి. లేదు అలా ఉండదండి. బట్ ఏంటంటే నేను ఇప్పుడు అక్కడ టాక్సిక్ మెటీరియల్ అంతా తీయడానికి కదా మనం చేసేది, కానీ అది తీయలేకపోయినప్పుడు మన కొత్తగా మనం కాదండి. అక్కడ కూడా డైలైజర్స్ ఏం చేస్తారంటే రీయూస్ చేస్తారండి. ఆ రీయూస్ పద్ధతి కరెక్ట్గా చేస్తే బాగానే ఉంటుందండి. బట్ నేను అనేది ఏంటంటే సింగిల్ యూస్కి రీయూస్కి మనకు డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 25% ఉంటుందండి. అంటే అదే చెప్తున్నాను, డబ్బులు అన్నది సమస్య కాదు, డయాలసిస్కి వస్తే లైఫ్ ఎండ్ కాదు. ఇప్పుడు నేను ఒకరికి చెప్పేది స్టాండర్డ్ మాట ఏంటంటే మీకు నెలకు ₹1,00,000 సంపాదన ఉంటేనే ప్రైవేట్లో డయాలసిస్ చేయించుకోమని చెప్తాను. ఎందుకంటే డయాలసిస్కైనా మందులకైనా ఒక 20-22 వేలు ఖర్చు అవుతాయి. సో అంతకన్నా తక్కువ డబ్బులు ఉంటే ఆరోగ్యశ్రీలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ చేయించుకోమంటాను. సో అక్కడికి డిఫరెన్స్ ఎంత? 20-25%. అంటే ఇక్కడ 10 ఏళ్ళు బతికే వాళ్ళు అక్కడ 7-8 ఏళ్ళైనా బతుకుతాడు కదా. సో ఆర్థిక స్థితిగతులు కుంగుబాటు కాదు, మనకి చేయించుకోవాలన్న ఒక ఇంటెంట్ ఉండాలి. సో మనం ముందు డయాలసిస్కి ఒక అడుగు ముందుకేస్తే ఒక 6 నెలల్లో టీకాలు ఇచ్చి పేషెంట్ మారల్ బిల్డ్ చేసి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా రక్త గ్రూప్ మ్యాచ్ అవుతుందా, వాళ్ళకి ఫర్దర్గా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేదా అన్నది ఎవాల్యుయేట్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే కిడ్నీ జబ్బు రాగానే నా జీవితం అయిపోయిందన్న ఊహలో ఉన్నారు. నాకు తెలిసిన డయాలసిస్ పేషెంట్స్ షటిల్ ఆడతారండి, స్విమ్మింగ్ చేస్తారు, IAS ఆఫీసర్లు ఉన్నారు, అండ్ దే డూ వాట్ నాట్ అండి. సో ఓన్లీ థింగ్ నా డయాలసిస్ పేషెంట్స్కి ఎండలో తిరగొద్దంటాను అంతే. మధ్యాహ్నం ఓన్లీ సమ్మర్ దట్టు 1 to 6 మధ్యలో ఎండకి ఎక్స్పోజ్ అవ్వద్దు. ఆ వేడి తీవ్రత వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి కొంచెం ఫ్రజైల్గా ఉంటారు కాబట్టి అంతవరకు. అదర్వైజ్ ఎనీ డయాలసిస్ పేషెంట్ ఈజ్ అ నార్మల్ పేషెంట్ అండ్ హీఈస్ యాజ్ నార్మల్ యాజ్ ఎనీబడి అండి. వాళ్ళ గురించి ఎవరు జాలిపడక్కర్లేదు. దే ఆర్ ఇంటలెక్చువల్లీ గుడ్, దే డూ వెరీ వెల్ అండి. దాంట్లో అసలు మొహాట పడాల్సిన అవసరం లేదు. అందరికీ ఒక అపోహ, ఒక స్ట్రాంగ్ నోషన్ ఏంటంటే డయాలసిస్కి వస్తే జీవితం అయిపోయింది, మా కుటుంబం చితికిపోయింది, వాళ్ళ కోసం టైం స్పేర్ చేయలేము అండ్ ఇది చాలా రాంగ్ నోషన్. ఒకసారి అండి ఎప్పుడు కూడా ఇది ట్రాన్సిషన్ ఫేజ్ అండి. కిడ్నీలు చెడిపోయినప్పుడు ఒక మనిషికి ఒక చీకటి ఆవరిస్తుంది, అక్కడి నుంచి ఒక వెలుగు డయాలసిస్. ఆ మధ్యలో పేషెంటు ఈ చెడిపోయిన దాని నుంచి ఈ వెలుగులోకి రావడానికి కుటుంబ సభ్యుల యొక్క పాత్ర, ఫ్యామిలీ పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. మారల్ సపోర్ట్ ఉండాలి. ఒకసారి డయాలసిస్కి వచ్చిన తర్వాత అండి వీళ్ళే ఫ్రెండ్స్ అయిపోతారు. ఎందుకంటే వారానికి 2 సార్లు డయాలసిస్లో వీళ్ళు కలుస్తూ ఉంటారు. ఇది ఒక క్లబ్లా తయారవుద్ది. సో వాళ్ళే మాట్లాడుకుంటారు. సో అప్పుడు కుటుంబ సభ్యులు ఇంకా సపోర్ట్ అన్నది నెమ్మదిగా తగ్గిపోతుంది. వాళ్ళే వచ్చేస్తారు, వాళ్ళే స్కూటీ డ్రైవ్ చేసుకుంటారు, యాక్టివా డ్రైవ్ చేసుకుంటారు, డయాలసిస్కి వస్తారు, మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు, వెళ్ళిపోతారు. ఈ మధ్యలో ఉన్న ఈ క్రూషియల్ నెలన్నర టైము ఆ ఫ్యామిలీ కానీ, పేరెంట్స్ కానీ, కొడుకులు కానీ, కూతురులు కానీ ఈ ఎమోషనల్ సపోర్ట్ ఇస్తేనే ఈ జబ్బులో నిలబడతారు. వాళ్ళు అలవాటు పడే వరకు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. సార్ ఇక్కడే పెరిటోనియల్ డయాలసిస్ అంటారు కదా. అవును, పెరిటోనియల్ డయాలసిస్ అంటే అండి మనకి ఇలా ఈ స్లైడ్లో చూపించినట్టు పొట్టలో మనకి హై షుగర్ కంటెంట్ ఉంది, లోపలికి పంపిస్తామండి. అది అలా పంపించిన తర్వాత అలా ఉంచుతాము. అదైతే క్యాప్ పెట్టుకొని మనం హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత 4 గంటల తర్వాత తీస్తే ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రీనల్ ఫంక్షన్ ప్రిజర్వ్ అవుద్ది, యూరిన్ ఎంత అవుతుందో అంతే అవుతుంది, హార్ట్ మీద భారం పడదు. సో హీమోడయాలసిస్ కన్నా ఇది కొంచెం బెటర్.
బట్ మనకి మంత్ కాస్ట్ 45,000 to 50,000 అవుతుందండి, బ్యాగ్స్ ఖరీదుకి కానీ వీటికి కానీ. సో ఈ పెరిటోనియల్ డయాలసిస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫీస్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు, ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, ఎఫర్ట్ చేసుకున్న వాళ్ళు, డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళకి అండ్ హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళకి పెరిటోనియల్ డయాలసిస్ ఇస్ మోర్ బెటర్ దాన్ హీమోడయాలసిస్ అండి. అంటే మనకి హార్ట్ ఫంక్షన్ ఉంటుందండి, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. 40 and above ఉంటే హీమోడయాలసిస్లో కాంప్లికేషన్స్ లేకపోతే దే ఆర్ ద బెస్ట్ పీపుల్, దే కెన్ హ్యావ్ హెచ్డి అండి. అదే 30 నుంచి 40 ఉంటే హార్ట్ ఎజెక్షన్ ఫ్రాక్షన్, వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే నా సజెషన్, నా దగ్గర పెరిటోనియల్ డయాలసిస్ లేకపోయినా కూడా నేను పెరిటోనియల్ డయాలసిస్ చేయించుకోమని చెప్తానండి. సరే, మళ్ళీ ఇక్కడే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటూ ఉంటారు కదా. అవునండి. నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి? నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏం లేదండి, ఓబకామర్లు ఇందాక చూపించే కదండి స్లైడ్లో, ప్రోటీన్ పోతే మనం హీట్ చేస్తే ఎలా పోతుందో మనకి నార్మల్గా 150 mg కన్నా ప్రోటీన్ పోకూడదు. అదే 150 to 3 mg పోతే నెఫ్రైటిక్ అవ్వచ్చు, నెఫ్రైటిక్ సిండ్రోమ్ అంటాం. అదే రక్త కణాలు కూడా పోతుంది. అదే 3 grams కన్నా ఎక్కువ పోతే నెఫ్రోటిక్ సిండ్రోమ్ కింద ఫిట్ అవుతారు. సో వీళ్ళల్లో చాలా కాజెస్ ఉంటాయి, మినిమల్ చేంజ్ డిసీజ్ అని, ఐజిఎన్ నెఫ్రోపతి అని, ఎఫ్ఎస్జిఎస్ అని, ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమెరులోస్క్లెరోసిస్ అని, మెంబ్రేనస్ నెఫ్రోపతి అని, ఇలాంటి జబ్బులన్నీ ఉంటాయి. ఈ జబ్బులకి వాటికి తగ్గ ట్రీట్మెంట్ మనం కిడ్నీ ముక్క పరీక్ష చేస్తే కానీ నిర్ధారించలేం, దాన్ని బయాప్సీ అంటామండి. ఈ కిడ్నీ బయాప్సీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అది ఎప్పుడు అవసరం అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? సార్, కిడ్నీ బయాప్సీ అన్నదండి మనం డెఫినెట్గా ఇండికేషన్ ఉంటేనే చేయాలండి. ఎందుకంటే అది మనం చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రొసీజర్ అండి. ఇది కూడా స్కానింగ్ మెషిన్ గైడెన్స్లో మనం కిడ్నీ చూసి, ఓకే, ఈ ఫోటోలో ఈ వీడియో ఈ క్లిప్లో మీకు చూపిస్తున్నానండి. శుభ్రంగా కిడ్నీని మేము చూపించి దాని తర్వాత మన కిడ్నీ సైజ్ నార్మల్గా ఉందో లేదో చూసుకుంటాము. 8.5 to 9 centimeters ఉందో లేదో చూసుకుంటాం. చేసే ముందు కార్టికల్ థిక్నెస్ అంటే కిడ్నీ పై పొర నుంచి మిడిల్లో వరకు ఉన్న థిక్నెస్ 1 to 1.5 centimeters ఉండాలి. లెస్ దాన్ 1 centimeter ఉంటే బయాప్సీ కొంచెం రిస్కీ అవుద్దండి. సో అలా ఉన్నప్పుడు కొన్నిసార్లు బయాప్సీ చేయకుండా కూడా విత్హోల్డ్ చేస్తాం. తర్వాత సూది అల్ట్రాసౌండ్ గైడెడ్గా పాస్ చేసి తర్వాత కిడ్నీ పైన కార్టెక్స్ టచ్ అయిన తర్వాత ఇలా మొక్క తీస్తామండి. ఆ మొక్క ఇలా ఉంటుందండి. సో ఇలా మొక్క తీసింది మనం ఫార్మలిన్లోను మిషల్స్ మీడియంలో పెట్టి, నేను రీనోపాత్ అని ఇండియాలో టాప్ 5 నెఫ్రోపాథాలజిస్ట్కి పంపిస్తానండి. అది మెడ్రాస్లో లొకేట్ అయి ఉంది. సో మనకి నార్మల్గా ఎమర్జెన్సీ కేసెస్లో 24 to 48 hours రిపోర్ట్ వస్తుందండి. కొంచెం పర్లేదు అనుకుంటే 3 to 4 days పడుతుంది. సో కిడ్నీ బయాప్సీకి అయ్యే ఖర్చు ఎంత అంటారు? నార్మల్గా కిడ్నీ బయాప్సీకి నార్మల్గా 16,000 వరకు ఖర్చు అవుద్దండి. దీంట్లో ఖర్చు ఎలాగంటే అండి, 5,000 చేసిన దానికి తీసుకుంటామండి. గన్ను ఖరీదు 3,500. స్కానింగ్ డాక్టర్ గారు వచ్చి మన కిడ్నీ చూపించినందుకు 1,500 రూపాయలు ఖర్చు అవుతుందండి. నెఫ్రోపాథాలజీ రిపోర్ట్ కోసం 4,000 రూపాయలు. కొరియర్ పేషెంట్ చేత చేయిస్తామండి. ఎక్స్ప్రెస్ కొరియర్ 400 నుంచి 500 రూపాయలు. అన్నీ కలిపి రమారామి మనకి 15,500 నుంచి 16,000 రూపాయలు ఖర్చు అవుద్ది. కార్పొరేట్స్లో అయితే 25,000, 35,000, 40,000 అలా ఛార్జ్ చేస్తారండి. బట్ మన సెంటర్లో ఇలాగా. అండ్ ఆల్మోస్ట్ నేను ఇప్పటికి 350 కిడ్నీ బయాప్సీలు చేశాను. యూజువల్గా కిడ్నీ బయాప్సీస్తో నాకు వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ప్రాబ్లం రావచ్చండి. కొన్నిసార్లు 2 నుంచి 3% రక్తస్రావణం రావచ్చు. బయాప్సీ చేసినది యూరిన్ ఎర్రగా రావచ్చు. కొన్ని మందిలో 0.5% చనిపోయే అవకాశాలు ఉంటాయి, 0.5%. బట్ యూజువల్గా జరగదండి. 99% జాగ్రత్త తీసుకుంటే. కిడ్నీ బయాప్సీ చేసే ముందు ఏంటంటే మనం పీటీ, ఏపీటీటీ, ఐఎన్ఆర్, బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం టెస్టులు చేయించాలి. అంటే అర్థం ఏంటంటే అండి, మనం సామాజిక జనానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం పరిగెడుతున్నాం అనుకోండి, పడ్డాం అనుకోండి, మనం ఏమవుతుంది, మనకి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలినప్పుడు రక్తం కారి తర్వాత గడ్డగడుద్ది. ఈ గడ్డగడ్డే తత్వం ఉన్నప్పుడే మనం బయాప్సీ చేయాలి. సో ఈ పీటీ, ఏపీటీటీ, ఐఎన్ఆర్ రిపోర్టు, బీటీసీటీ, బ్లీడింగ్ క్లాటింగ్ టైం రిపోర్ట్స్ మనకి కరెక్ట్గా ఉన్నాయో చెప్తుంది. అలా స్టెప్స్ బైపాస్ చేయకూడదు. అంటే పేషెంట్కి ఏదో 1,000 రూపాయలు మిగులుద్దామని చెప్పి మనం ఇలాంటి సెన్సిటివ్ టెస్టులని మనం ఓవర్లుక్ చేయకూడదు. సో ఇది చేసి మనం లోకల్గా మత్తిస్తామండి. మత్తిచ్చి చేస్తాం. మైల్డ్ పెయిన్ కొన్నిసార్లు ఉంటుంది. యూజువల్గా 99% అసలు ఇబ్బంది ఉండదండి. హార్డ్లీ 10-15 minutesలో అయిపోతుంది. అది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. దాని గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. కిడ్నీ లోయర్ పోల్ చూపిస్తారండి. ఆ లోయర్ పోల్కి ఇలా వెళ్ళి మనం మొక్క తీస్తామండి. లోయర్ పోల్లో రక్తనాళాలు తక్కువ ఉంటాయి. సో బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు లోయర్ పోల్ కనపడకపోతే లోయర్ టు మిడ్ పోల్ మధ్యలో కూడా మనం మొక్క తీసి పంపించడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది? అలాగే అదే ఈ మూత్రపిండాల మార్పిడి
దాని ఎప్పుడు అవసరం అవుతుంది? దీంట్లో కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏమిటి? సార్ మంచి ప్రశ్న అడిగారు సార్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యూజువల్గా స్టేజ్ 5 కిడ్నీ డిసీజ్, అంటే డయాలసిస్ రాకుండా కూడా, అంటే డయాలసిస్కి వచ్చిన స్టేజ్లోనే మనం 6 క్రియాటిన్ ఉన్నప్పుడు, లేకపోతే కిడ్నీ వాడపోతే 8 ml తక్కువ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోవచ్చు అండి, డయాలసిస్ లేకుండా కూడా. దాన్ని ప్రియంటివ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. లేదా మనకు సేఫ్టీ మార్జిన్ కావాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే పేషెంట్ని డయాలసిస్ మీద ఇనిషియేట్ చేసి వాళ్ళకి టీకాలు ఇస్తాం. అంటే కామెరలు రాకుండా, తర్వాత న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఈ టీకాలు ఇచ్చి ఒక 6 నెలల టైంలో పేషెంట్ అసలు డయాలసిస్ మీద ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా లేదా, తట్టుకుంటున్నాడా లేదా అన్నీ చూసుకొని, వాళ్ళ బ్లడ్ గ్రూప్ చూసుకొని, ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదర్ కానీ, బ్రదర్ కానీ, హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, సిస్టర్ కానీ, వీళ్ళు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అండి. వీళ్ళకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, వీళ్ళకి మనం వీళ్ళు ఇలా రిలేటెడ్ అని ప్రూవ్ చేస్తే మనం కిడ్నీ బయాప్సీకి వీళ్ళని దాతలుగా తీసుకొని చేయొచ్చు. ఇది లైవ్ కిడ్నీ డొనేషన్లో ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్, వీళ్ళు కానీ సూట్ కాలేదు, లేకపోతే వీళ్ళు ముందుకు రాలేదు, వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వీళ్ళ కిడ్నీలు మనం సరిపోవు అనుకుంటే అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అండి, మనం వాళ్ళ బాబాయిలు కానీ, పెద్దమ్మలు కానీ, పెదనాన్నలు కానీ, వాళ్ళు నిజంగా బాబాయిల, పెద్దమ్మల, పెదనాన్నల అన్నది ఎంఆర్ఓకి కమిటీ ఉంటుందండి వైజాగ్లో మనకి. ఆ కమిటీకి రిఫర్ చేసి వాళ్ళు డాక్టర్లు ఈ లీగాలిటీస్ అన్నీ చూసుకొని వీళ్ళకి ఆర్థికపరమైన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేవు, వీళ్ళు నిజంగానే వీళ్ళ బంధువులు అది నిర్ధారణ అయినప్పుడు వాళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఇది మన కమిటీకి అప్రూవల్ పెట్టుకోవాలండి. ఇది రెండో రకమైన ఇది. అండ్ మూడో రకం, మాకు ఎవరో దాతలు లేరండి, మరి ఏంటండి మా పరిస్థితి అంటే కెడావర్ ట్రాన్స్ప్లాంట్. ఏపీ జీవన్ధన్ ప్రోగ్రామ్ ఉందండి. మీరు అందరూ కూడా పేరు నమోదు చేసుకొని, ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లో కెడావర్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. అండ్ యూజువల్గా కెడావర్ ప్రోగ్రామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లోనే జరుగుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్ కేసులు ఎక్కడైతే వస్తాయో అక్కడే మనకి బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, అంటే మనకి బ్రెయిన్ పనిచేయట్లేదు పూర్తిగా, వాళ్ళలో చలనం లేదు, ఒక హార్ట్ తప్ప మిగతా అవయవాలు ఏమీ పనిచేయట్లేదు అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒక 2 న్యూరాలజిస్టులు డిఫరెంట్ టైమ్స్లో ఒక 24 hours టైంలో 2 times వాళ్ళు సర్టిఫై చేస్తే కానీ వాళ్ళ బ్రెయిన్ డెడ్ కింద కన్సిడర్ చేయరు. ఆ కన్సిడర్ చేసిన వాళ్ళని మనం ఆర్గాన్ రిట్రీవల్కి తీసుకెళ్ళి వెయిటింగ్ లిస్ట్ ఉంటుందండి, మనకి ఇమీడియట్గా ఫోన్ చేస్తారు. సో కెడావర్ ఫోన్ వస్తే మనం ఆగకూడదండి, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దామని. సో మనం ముందే పేషెంట్ డయాలసిస్కి రాగానే అందరినీ కూడా డిఫాక్ట్గా కెడావర్ ప్రోగ్రాంలో ఎక్కడో ఒక చోట పేరు నమోదు చేయించేయాలండి. చేయించేస్తే వీళ్ళు 2-3 సంవత్సరాలు డయాలసిస్లో ఉంటారు, వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. అండ్ ముందు చేయటం వల్ల ఏంటంటే, అమ్మ కెడావర్ ట్రాన్స్ప్లాంట్కి ఒక 4-5 లక్షలు ఖర్చు అవుతాయి, లేకపోతే ఒక 6 లక్షలు ఖర్చు అవుతాయి, ఈ డబ్బులు దాచుకోండి, మీకు ఎప్పుడో ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ వచ్చినప్పుడు మాత్రం మీరు అశ్రద్ధ చేయొద్దు, వెళ్ళాలి. ఈ యొక్క ఇంట్యూషన్ అంటే ఆ కుటుంబానికి ఆ ధైర్యం అది మనం ఇస్తూ డయాలసిస్ చేసి ఆ కెడావర్ లిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే, వాళ్ళ కెడావర్లో ట్రాన్స్ప్లాంట్ జరిగితే వాళ్ళకు కూడా లైఫ్ బాగుంటుందండి. ప్రజెంట్ మన దేశంలో సక్సెస్ రేట్ ఎంత ఉందండి ట్రాన్స్ప్లాంట్లో? సార్ లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్లో అండి 95 to 98% సక్సెస్ రేట్ ఉంటుందండి. యూజువల్గా ఫస్ట్ 6 monthsలో మనం ట్రాన్స్ప్లాంట్ కాంప్లికేషన్స్ ఏం లేకపోతే, యూజువల్గా ఫస్ట్ 1 year దాటితే యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ 5 to 10 years ఇబ్బంది పెట్టదండి మనకి. ఓకే, లైవ్ అంటే మదర్ కానీ, ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ అయితే. అదే కెడావర్కి అయితే 85 to 90% ఉంటుందండి, కొంచెం తక్కువ. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇది తర్వాత ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చు. సో నార్మల్గా బ్లడ్ గ్రూప్ ఈక్వల్ అనుకోండి, ఈజీ. ఏఆల్ ఏ, బిఆల్ బి, ఏబిఆల్ ఏబికి ఓకే ఓ వాళ్ళు అందరికీ డొనేట్ చేయొచ్చు, ఏబి వాళ్ళు అందరి దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇది కాకుండా అక్రాస్ ద బ్లడ్ గ్రూప్ కూడా చేస్తారండి. దాని సక్సెస్ రేట్ కొంచెం తక్కువ, కొంచెం ఖర్చుతో కూడుకుంది. సో దాన్ని ఏబిఓ ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో ట్రాన్స్ప్లాంట్ ఇన్ని రకాలుగా మనం చేయొచ్చండి. బట్ ట్రాన్స్ప్లాంట్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఆరోగ్యశ్రీలో ట్రాన్స్ప్లాంట్కి 1,60,000 రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారండి. ఆ ప్యాకేజీలో నిజంగా ఏ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది జరగదండి. పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఆ డబ్బులతో ట్రాన్స్ప్లాంట్ చేయడం అన్నది జరగదు. మరి గవర్నమెంట్ పాలసీస్ ఎందుకు అలా పెట్టారో ఏంటో అన్నది ఆ భగవంతుడికి తెలియాలి. ఇప్పుడు సరే, ట్రాన్స్ప్లాంట్ వరకు సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని వరకు చూస్తే హార్ట్కి పూర్వం ఇప్పుడు ఎలా పెరుగుతూ వచ్చిందో దీనికి కూడా పెరిగినట్టుగా చెప్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినప్పుడు వాటర్ గురించి చెప్పారు. ఈ వాటర్కి సంబంధించి దీంట్లో ఆర్ఓ వాటర్ వాడతారండి. ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రత్యేకంగా మెయింటైన్ చేయాలి. సార్ మనకి డయాల్సేట్ అంటే మన బాడీలోకి వెళ్ళే
ద్రవ్యం లిక్విడ్, అది యాసిడ్, బైకార్బ్, వాటర్ 3 కలిసి వెళ్తాయండి. ఆ 3 కలయిక 1:1.47:45. అంటే యాసిడ్ ఒక భాగం, 1.45 భాగం బేస్ సాల్ట్ బైకార్బ్, తర్వాత వాటర్ 45 లీటర్లు 120 లీటర్ల వరకు వాటర్. సో ఈ 1:1.5:45 రేషియోలో మనకి ఈ కలయిక ఉండి దాన్ని డయాల్సిలేట్ అంటాం. అది మిషన్లో కండక్టివిటీ చూపిస్తుంది. ఆ కండక్టివిటీ కరెక్ట్గా వస్తే ఆ వాటర్ మనకి కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఈ వాటర్ మెయింటెనెన్స్లో మనకు మెయిన్ వచ్చేదండి, అందరూ అంత శ్రద్ధగా చూడండి ఆర్ఓ ప్లాంట్ అండి. ఇప్పుడు నేను మీకు పైకి తీసుకెళ్ళి చూపిస్తానండి నా ఆర్ఓ ప్లాంట్. దాంట్లో డిఫరెంట్ ఫిల్టర్స్ ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తాయి, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆర్ఓ సిస్టమ్ అండి, ఇది రా వాటర్ పంప్. రా వాటర్ పంప్ అంటే ఏం లేదు, ట్యాంక్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ని ఈ మోటార్ ద్వారా పుష్ చేస్తాం. పుష్ చేసింది డైరెక్ట్గా శాండ్లోకి వెళ్తుంది. శాండ్లో మన ఆల్గే, నాచు ఇలాంటి ఏదన్నా ఉన్నా దీంట్లో ఈ ఫిల్టర్లో ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది. ఇది శాండ్ ఫిల్టర్ అంటాం దీన్ని. తర్వాత వచ్చేది కార్బన్ ఫిల్టర్. మనకు క్లోరిన్ ఏమన్నా ఉందనుకోండి, క్లోరిన్ రక్తాన్ని వెరక్కొట్టేస్తుంది. సో మనం యూజువల్గా గ్రౌండ్ వాటర్ వాడుతున్నాం ఇక్కడ. అలా కాకుండా మున్సిపల్ వాటర్ వాడేవారనుకోండి, లేకపోతే వాటర్ స్కేర్సిటీ ఉన్న చోట, బోర్స్ పట్టిన చోట మనం మున్సిపల్ వాటర్ వాడుతున్నప్పుడు క్లోరిన్ అనేది చాలా ఉండకూడదు డయాలసిస్ వాటర్లో. అందుకని ఈ కార్బన్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఆ క్లోరిన్, క్లోరామైన్స్ని ఇవన్నీ కూడా తీసేస్తుంది. అది ఈ కార్బన్ ఫిల్టర్ యొక్క రోల్. తర్వాత వచ్చేది రెజిన్, అంటే హార్డ్నెస్. అంటే మనకి హార్డ్ వాటర్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఒంగోలు ఏరియా అలా ఏదైనా ఫ్లోరైడ్ ఏరియా ఉన్నా, మనకి హార్డ్ వాటర్ ఉన్నప్పుడు అది మంచిది కాదు డయాలసిస్కి. సో ఈ హార్డ్నెస్ ఏం చేస్తుందంటే ఈ సోడియం కాల్షియంకిను దీనికి ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ఎక్స్చేంజ్ చేసుకుని ఎక్సెస్ కాల్షియం, మెగ్నీషియం రిమూవ్ చేసేసి ఈ సోడియం రెజిన్తో ఎక్స్చేంజ్ జరుగుద్ది. సో ఈ జరగడం వల్ల మనకి హార్డ్నెస్ అనేది తగ్గుద్ది అండ్ సరైన మినరల్స్ సరైన మోతాదులో మెయింటైన్ అవుతుంది. తర్వాత ఇది ప్రెషర్ వెజల్ అండి. అక్కడి నుంచి ఇది ఆర్ఓ సిస్టమ్, ఇక్కడ ఆస్మోసిస్ జరుగుద్ది. తర్వాత ఇది జంబో ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్లో మనకి ఏదైనా పార్టికులేట్స్ కానీ నలకలు కానీ ఏదైనా ఉన్నా ఇక్కడ ఫిల్టరేట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇది హై ప్రెషర్ పంప్. ఈ పంప్ ద్వారా మనకి ప్రెషర్ జనరేట్ అయ్యి వాటర్ ముందుకు పుష్ అవుద్ది. ఆ పుష్ అయిన వాటర్ అంతా కూడా మళ్ళీ మనకి ఇక్కడ హై ప్రెషర్ నుంచి వెజల్లోకి వెళ్ళి వెజల్లో నుంచి మళ్ళీ అలా వచ్చి ట్యాంక్లోకి పడుతుంది మనకి. సో ఈ ట్యాంక్ మనకి 2000 లీటర్ కెపాసిటీ అండి. సో ఈచ్ సెషన్కి 140 లీటర్స్ మనకు రిక్వైర్మెంట్ ఉందంటే ఆల్మోస్ట్ 140 లీటర్ల వాటర్ కావాలండి. సో 140 నుంచి 200 లీటర్లు ప్రైమింగ్తో కలిపి మనం చెప్తుంది. సో మనకి 200 లీటర్స్ వేసుకున్నా కూడా 10 కేసులకి ఒకేసారి మనం ఫిల్ చేసుకుంటే 1 అవర్లో 2000 లీటర్స్ మన కెపాసిటీ ఫిల్ అవుతుందండి. తర్వాత ఈ వచ్చిన వాటర్ని మళ్ళీ ఇక్కడ బూస్టర్ పంప్ ద్వారా మళ్ళీ యూవీ లైట్కి వెళ్తుంది. అల్ట్రావైలెట్ లైట్ ద్వారా మళ్ళీ అది ఫిల్టర్ ఏదన్నా క్రిములు ఇంకా ఏదన్నా ఉన్నా కూడా ఇదవుతుంది. సో మేము ఎక్స్ట్రా కేర్ తీసుకుంది ఏంటంటే మళ్ళీ ఎగ్జిట్లో కూడా ఇంకో ఫిల్టర్ పెట్టాం. సో నార్మల్గా ఈ ఫిల్టర్ అందరూ పెట్టరండి, బట్ మేము ఏంటంటే ఇన్ కేస్ ఎనీ పార్టికులర్స్ కానీ ఏదైనా డస్ట్ కానీ ఉంటే ఇంకో జంబో ఫిల్టర్ పెట్టాం. సో ఏదన్నా ఉన్నా కూడా పేషెంట్కి వెళ్ళే ముందు అది మళ్ళీ ఫిల్టర్ అవుతుంది. ఇది ఆర్ఓ సిస్టమ్ అండి. సో మనకి ఆర్ఓ వాటర్ ల్యాబ్ అనాలిసిస్ పంపిస్తే యూరోపియన్ స్టాండర్డ్స్ కానీ, ఆమీ స్టాండర్డ్స్ కానీ, అమెరికన్ స్టాండర్డ్స్లో కానీ ఎండోటాక్సిన్ లెవెల్స్ 0.525 ఉండాలండి. లేదంటే బ్యాక్టీరియా కాలనీ ఫార్మింగ్స్ <50 ఉండాలి. సో అంతగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే అది పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఎవ్రీ 4 monthsకి మేము ఆ వాటర్ అనాలిసిస్ చేస్తాం. సో పీహెచ్ వాల్యూ కూడా చూస్తామండి. ఇట్ షుడ్ బి నార్మల్ పీహెచ్. సో ఇట్ షుడ్ నాట్ బి ఎసిడిక్ నార్ మరీ ఆల్కలైన్ ఉండకూడదు. 7.4 7.1. సో నార్మల్ పీహెచ్ మెయింటైన్ చేసుకుంటాము. లవణాలు, అణువులు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. క్యాడ్మియం కానీ ఇలాంటివి కానీ, సెలీనియం కానీ ఇలాంటివి ఉండకూడదు. సో వీ డూ ఆల్మోస్ట్ ఎవ్రీ 4 months వన్స్ వాటర్ అనాలిసిస్ అండి. సో వాటర్ చెక్ చేసుకొని బేసిక్గా ఎండోటాక్సిన్స్ను ఈ కాలనీ బ్యాక్టీరియా కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ ఉండకూడదండి. సో దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఎ పేషెంట్. సో డెఫినెట్గా ఆర్ఓ ప్లేస్ ఏ గ్రేట్ రోల్ అన్నమాట. సో అండ్ సెకండ్ ఏంటండి, వాటర్ ఆడిట్ బయటికి పంపిస్తామండి. మెడ్రాస్ పంపిస్తాము అండ్ కాకినాడ జేఎన్టీ కొన్నిసార్లు పంపిస్తామండి. సో రెండు కూడా మన దగ్గరలోని ఫెసిలిటీస్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్ఓ యూ హ్యావ్ ఏ 24 hours కెమెరా రికార్డింగ్. సో ఏదన్నా మనకి అన్నోన్ ఆర్ అన్వాంటెడ్ థింగ్ జరిగినా కూడా ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ 24/7 అండి. ఓకే డాక్టర్ గారు, మొత్తం దీనికి సంబంధించి డయాలసిస్ సంబంధించి కానీ, కెథటార్స్ పెట్టడం విషయంలో కానీ, లేకపోతే పేషెంట్ని స్టేజ్ బై స్టేజ్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో కానీ చాలా చక్కగా వివరించారు. ఇది నలుగురికి పనికొస్తుందని, ఇది ఇటువంటి అవగాహనతో పాటు డాక్టర్ గారు మరొకటి కూడా
ఏటా ఈ వరల్డ్ కిడ్నీ డేని పురస్కరించుకుని డాక్టర్ గారు 200 మంది నుంచి 400 మంది వరకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడం, ఒకవేళ అవసరమైతే వాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళకి చికిత్స కూడా ఉచితంగా అందించడం, లేదంటే వాళ్ళని గైడ్ చేయడం, అవసరం అనుకుంటే వాళ్ళకి డయాలసిస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే డయాలసిస్ కూడా ఏర్పాట్లు చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇది ఒక సాగర్ గారి పేరు మీద సాగర్ గారి అబ్బాయి ఈ చేస్తున్న ఈ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలని, అవగాహన పెరిగి కిడ్నీ జబ్బులు తగ్గాలని కూడా డాక్టర్ గారు కూడా కోరుకుంటారు. లేదండి, ఈ శివరాత్రి సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే ఏ ఇంట్లో కూడా డయాలసిస్ పేషెంట్ ఉండకూడదు అనుకుంటారండి. నేను కిడ్నీ డాక్టర్ని అయినా కూడా ఓకే, ఎవరికి కూడా పగవాడికి కూడా డయాలసిస్కి వెళ్ళకూడదనే కోరుకుంటారండి. నేను చెప్పాను కదా డాక్టర్ గారు ఆలోచన అలా ఉంటుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే అండి, ఈ వరల్డ్ కిడ్నీ డే ఈ సంవత్సరంలో మనం తీసుకున్న ఒక మంచి నిర్ణయం, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ అండి. వాళ్ళు శ్యామ్ సింగ్ గారు, భాస్కర్ రామ్ గారితో వాళ్ళ ఒక చెయ్యొత్తో మన శక్తి సరిపోవట్లేదండి. సో పెద్దవాళ్ళ శక్తి కూడా కొంత తోడైతే 40 ఏళ్ళు దాటిన మున్సిపాలిటీ హెల్త్ వర్కర్స్, శానిటరీ వర్కర్స్కి మార్చి 13వ తారీఖున మనం వాళ్ళకి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. వాళ్ళకి కావాల్సిన టెస్టులు వాళ్ళకి అన్నీ కూడా చేసి వాళ్ళకి కిడ్నీ జబ్బులతో పాటు బీపీ, షుగరు, హార్ట్ జబ్బులు ఏమైనా ఉన్నాయి కూడా అన్నీ కూడా స్క్రీన్ చేస్తున్నాం. ఎందుకంటే కరోనా టైంలో మనని కాపాడిన రియల్ వారియర్స్ వాళ్ళు కాబట్టి. సో ఈ 40 ఏజ్ ఎందుకు పెట్టుకున్నాం అంటే అండి, 1200 మందిని స్క్రీన్ చేసే శక్తి మాకు లేదండి. మొత్తం మున్సిపాలిటీలో 1200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో కనీసం 450 మందిని మనం ఈ పెద్ద వయసులని ఈ రోటరీ రివర్ సిటీ శ్రీ సాగర్ కిడ్నీ కేర్తో అనుసంధానమై ఒక మంచి ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తున్నాం. దానికి మీ వంతు కృషి, మీ వంతు అవేర్నెస్ వాళ్ళకి క్రియేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్తే.